सर्ववेद संवेद्यायां भक्त हृदयांतर्निवासिनी श्री दुर्गा महापीठाधीश्वराय सद्गुरु समतानंदाय ते नमः। माता गुरु सेवानंदाय ते नमः। మరి రోజు గురు సేవానంద మాతాజీ వారి యొక్క ద్వితీయ ఆరాధన ఉత్సవంలో మనందరం కూడా ఈ రకంగా కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తూ, ప్రతి మనిషి కూడా అర్హతను గుర్తు పెట్టుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 84 లక్షల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప అర్హత. అందులో కూడా పుట్టినప్పుడు కూడా అంగవైకల్యంతో చాలా మంది పుడతారు. మనం అన్ని అవయవాలు కూడా చక్కగా, ఆకారం కూడా అందంగా కనిపించేటట్టు పుట్టామనంటే అదొక అర్హత. ఆ పుట్టింది కూడా ఒక మంచి తల్లిదండ్రులకు పుట్టడం మూడో అర్హత. తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే కూడా అది చాలా గొప్ప అర్హత. అలాగే తల్లిదండ్రులతో పాటుగా తోబుట్టువులు మంచి వాళ్ళు అయితే అదొక అర్హత. మరి దానితో పాటు ఒక మంచి విద్య నేర్పే గురువు దొరకడం మరొక అర్హత. మంచి స్నేహితులు దొరకడం ఒక అర్హత. మంచి భార్య దొరకడం, మంచి భర్త దొరకడం ఒక అర్హత. మంచి పిల్లలు పుట్టడం, వాళ్ళు మనకు అనుకూలంగా బ్రతకడం, మనం చెప్పిన మాట వినడం, ఇలా ఉండడం ఇదొక అర్హత. ఆఖరికి సమాజంలో మనకి గౌరవ మర్యాదలు, ఎదుటి వారి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతున్నామంటే ఇదొక అర్హత. ఇలా అన్నిటికంటే మించి ఒక యథార్థమైన మనిషిగా మనం బ్రతుకుతున్నాము అంటే అది భారతదేశంలో హిందువులుగా పుట్టామంటే గొప్ప అర్హత అన్నమాట. అయితే ఇవాళ ప్రతి మనిషి కూడా తనకుండేటువంటి అర్హతలను తప్పించుకొని ఆ మర్యాద నిలబెట్టుకోకుండా బ్రతుకుతున్నాడు. ఈ రోజు మీరు బాగా గమనిస్తే ఈ దుర్గా మహాపీఠం ప్రారంభం నుంచి కూడా సమతానంద స్వామి గాని, గురుసేవానంద మాతాజీ గాని మనం గమనిస్తే మొదటి నుంచి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. గురువమ్మ గారు సాదా సీదాగా ఉంటూ కనీసం వేదిక మీద కూడా ఏ రోజు రాలేదు. స్వామితో సరిసమానంగా కూర్చోలేదు. దానితో పాటుగా అక్కడ వంటలు వండేటప్పుడు అక్కడ సేవకురాలు అయిపోయింది. అలాగే ఆ వంటలు వండిన తర్వాత తిన్న పల్లెలు మిగిలిపోతే అవి ఎత్తారు. ఆఖరికి చీపురు పట్టుకొని ఊడ్చారు. ఆఖరికి పెద్ద స్వామి ఒకటే చెప్తారు, ఈ రోజు దుర్గాపీఠం ఇంత మహత్తరమైనటువంటి గొప్ప శక్తివంతమైన పీఠం అయిందంటే దానికి కారణం నేను ఎంత మాత్రం కాను, గురుసేవానంద మాతాజీ యొక్క పూర్తి యొక్క కృషి శ్రమ ఫలితం అంటారన్నమాట. మరి ఏదైనప్పటికీ కూడా ఇద్దరి యొక్క బంధం ఒకప్పుడు భార్యాభర్తల బంధం, తర్వాత గురు బంధం, గురు సంబంధంగా మారి మీరు బాగా గమనిస్తే భర్త అనేటువంటి వాడికి ఒకప్పుడు చూస్తే ఎకరాల ఆస్తి ఉంది. కానీ పెళ్లి అయ్యే సమయానికి తినడానికి ఒకటే కంచం, వండుకోవడానికి ఒకటే పూట. భర్త అనేటువంటి వాడి యొక్క పరిస్థితి బట్టి పేరు, కీర్తి, వైభవం గొప్పగా ఉన్నా బ్రతుకు తెరువు లేదు. తినడానికి ఉండడానికి సమస్య అవుతున్నా ఏ రోజు కన్నవారింటి గడప తప్పలేదు. ఆఖరికి నా భర్త కంటే ముందు నేను వెళ్ళాలి, ఆయన చేతుల్లో సుమంగలుగా వెళ్ళాలి అని చెప్పి ఏ భార్య అయినా కూడా అనుకుంది అని అంటే అది మనం చూడగలిగాము అని అంటే అది గురుసేవానంద మాతాజీ అని చెప్పొచ్చు. పెద్ద స్వామి వారి పూర్వాశ్రమ ఆస్తి తాతనాడు 84 ఎకరాలు. పెళ్లి అయ్యేసరికి ఏమీ మిగలలే. అయినా కూడా ఆవిడ ఎక్కడా జంకల. కనీసం పెళ్లి అయిన తర్వాత కూడా వారి కన్నవారింటికి ఒక్కరోజు వెళ్ళలేదు.
ఒక్కరోజు ఒక పండగ కూడా వెళ్ళలేదు. చస్తే నా భర్తతో, వస్తే నా భర్తతో, ఆవిడ సిద్ధాంతం అదే. మరి అంత గొప్పగా అమ్మగారు జీవించారు కాబట్టి నిజంగా నాకు అనిపిస్తుంటది వారిద్దరూ చాలా అదృష్టవంతులు, చాలా గొప్పవారు. ఈరోజు మనుషులైనటువంటి వారు పోతే కొంతకాలాన్ని మళ్ళీ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేస్తాం. కానీ వారు ఒక గురుస్థానంలో ఒక పీఠాధిపతులుగా ఈ పీఠాన్ని పరిపాలన చేసినంత వరకు సాగింది. అమ్మగారు వెళ్ళి ఇప్పుడు ఎన్నో సంవత్సరం అయినట్టు 2. మరి 2 సంవత్సరాలు అయినా కూడా గురు సేవానంద మాతాజీ వైభవం ఎక్కడైనా తగ్గిందా? ఆవిడున్న దానికంటే గొప్పగా ఉంది ఈరోజు. ఆవిడ ఉన్నప్పుడు కూడా ఈ రోజు దండమేళ్ళు వేసుకోలే. ఈరోజు ఎంతమంది భక్తులు దండలు సమర్పణ చేస్తున్నారు. ఆవిడ ఉండేటప్పుడు కూడా కాళ్ళకి నమస్కారం చేస్తే ఎందుకునైనా, ఎందుకమ్మా పెద్ద స్వామికి వెళ్ళి మొక్కండి అని చెప్పారు. కానీ ఈరోజు పెద్ద స్వామికి లేదు ఆ ప్రయారిటీ. వేరే వాళ్ళ ముందు అమ్మగారిని కలిసిన తర్వాత పెద్ద స్వామి దగ్గరికి వెళ్తున్నారు. అందుకనే పెద్ద స్వామి ఒకటే చెప్తారు, ఆమెని కొంతవరకు నేను భార్యగా భావించా, కానీ తర్వాత ఆ తల్లిని నా కన్న తల్లిగా భావించాను, అందుకే ఇంత స్థాయిలో ఉండగలిగాను అని చెప్పాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ క్రమంలో మరి ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చారో అందరికీ కూడా వారిద్దరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అని చెప్తాను. ఎందుకనంటే వ్యక్తులు పోయిన తర్వాత మనస్తత్వాలు ఆటోమేటిక్ గా మారుతాయి. మీరు గమనిస్తున్నారా? శ్రద్ధగా వింటున్నారా? వ్యక్తులు వెళ్ళిన తర్వాత మనుషుల యొక్క మనస్తత్వాలు మారుతాయి. ఈ రోజు ప్రతి వ్యక్తికి కూడా ప్రేమ, విశ్వాసం, నమ్మకం, కృతజ్ఞత ఖచ్చితంగా కావాలి. ఇది మనుషులు అనేటువంటి వారు దూరమై బ్రతుకుతున్నారు. ఈరోజు తాత్కాలికమైన ప్రేమలు, తాత్కాలికమైనటువంటి పలకరింపులతో ఈరోజు బ్రతుకుతున్నారు మనుషులందరూ. మరి అటువంటి పరిస్థితుల్లో వారిద్దరు వెళ్ళినప్పటికీ వారి మీద భక్తి ఉంది, ఇప్పుడున్న చిన్నస్వామి మీద కూడా ప్రేమ ఉంది. మరి మనుషులు మారిపోయినా కొంతమంది మనస్తత్వాలు మారలేదంటే ఇది నిజమైన భక్తి అని నేను అంటాను అన్నమాట. మరి అంత భక్తి నీకుంది కాబట్టి ప్రతి మనిషి ఏం చేస్తాడనంటే తన అవసరం తీరినంత వరకు ఒకలాగా ఉంటాడు, అవసరం తీరిన తర్వాత ఒకలాగా ఉంటాడు. అందుకే నేను చెప్తుంటాను ఉపన్యాసాల్లో, అవసరానికి ముందు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత మనతో ఆడుకుంటారు. ఇది మనుషుల పరిస్థితి కదా. ఈ క్రమంలో తర్వాత ఇప్పటికీ కూడా గమనిస్తే నేనేమో నిరంతరం కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటుంటా. నేను ఎప్పుడు పీఠంలో ఉంటాను నాకే తెలియదు. మరి ఈ సందర్భంలో నేను ఆలోచించాను, ఎందుకు కొంతమంది భక్తులు పీఠానికి స్వచ్ఛందంగా స్వతంత్రంగా ముందున్నట్టుగా రావట్లేదు అని ఆలోచించాను. దానికి నాకు అర్థమైంది ఏంటంటే మరి మన పీఠం అనేటువంటిది ముందు నుంచి కుటుంబ వ్యవస్థతో పెద్ద స్వామికి 4 పిల్లలు, వారి పిల్లలు ఇదంతా. చిన్నస్వామి మీద అయితే ప్రేమ తప్పలేదు. ఎందుకంటే చిన్నస్వామి కోసం తెలియంది కాదు, చిన్నస్వామి ఓపెన్ బుక్. చిన్నస్వామి ఎంత చనువుగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, అవసరానికి ఎలా స్పందిస్తారో అందరికి తెలిసింది. మరి ఇటువంటి తరుణంలో మరి నేనున్నానన్నా పీఠంలో ఎందుకు కలవట్లేదు, బయటికి వెళ్తే ఎందుకు కలుస్తున్నాడు అనేటప్పుడు పెద్దస్వామి గురువం గారు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మనం చిన్నస్వామి మీద ప్రేమ కోసం వెళ్తే కూడా ఎవరు మనల్ని చూస్తారు, ఎవరు మనల్ని పిలుస్తారు, ఎవరు మనకు ఆ పూట ఏదైనా ప్రసాదం అమ్మగారిలో పెడతారు అనేటువంటి ఆలోచన కొంతమంది భక్తుల్లో రాకబట్టి తాకిడి తగ్గింది. అందుకు మరి ఈ సందర్భంలో అందరూ చాలా శ్రద్ధగా వినాలి. మొన్న పెద్ద స్వామి కార్యక్రమం రోజు ఏ నిర్ణయం చేశాను, సంవత్సరానికి 2వ నెలలో అమ్మగారి కార్యక్రమం, 5వ నెలలో పీఠం వార్షికోత్సవం, 8వ నెలలో పెద్ద స్వామి వార్షికోత్సవం, 10వ నెలలో దసరా. నేను పీఠంలో ఉన్నా లేకపోయినా జరుగుతాయి. నిజంగా మీకు అంత భక్తి విశ్వాసాలు ఉంటే మీరు ఖచ్చితంగా రావాలని మనం అది చెప్పాం. ఈరోజు పీఠాధిపతిగా అంటే సమతానంద స్వామి వెళ్ళిన తర్వాత పట్టాభిషేకం కూడా నేను చేసుకోలేదు. ఆయన వెళ్ళినా కూడా నేను ఆ సింహాసనానికి ఎక్కలేదు, ఆ కిరీటాన్ని నా తల మీద పెట్టుకుని ఊరేగలేదు. ఎందుకంటే లేని శరీరం మాత్రమే, సమతానంద స్వామి మాత్రం కాదు. ఏం చెప్పాను? లేని శరీరం సమతానంద స్వామి కాదు. అందుకు ఆ శరీరం లేదని చెప్పి నేను ఆ కుర్చీలోకి ఎక్కిస్తే
పూర్తిగా సమతానంద స్వామి స్థానాన్ని నేను పొందితే సమతానంద స్వామి తీసేసినట్టు అయిపోతుంది. అందుకు ఆయన స్థానం ఆయనదే, నా స్థానం నాదే. చాలా మంది అంటారు గురువుకు మించిన శిష్యుడు, తాతకు మించిన మనవడు, చాలా పెద్ద స్థాయి అని. తాత కంటే గొప్పవాడు, సమతానంద స్వామి గొప్పవాడు అని చెప్పి అంటా ఉంటే నేను వారందరికి ఒకటే సమాధానం చెప్తా. ఎప్పటికీ కూడా సమతానంద స్వామి చాలా స్వతంత్రంగా చెప్పగలిగారు. తనే నేను, నేనే తను అని. శరీరాలు రెండైనా మేమిద్దరం ఒకటైనా సమతానంద స్వామి బహిరంగంగా చెప్పగలిగారు. కానీ నేను దానికి ఒప్పుకోను. సమతానంద స్వామి చిన్న స్వామి. ఎందుకనంటే నేను మాట్లాడతాను, నేను పాటలు పాడతాను, నేను రాస్తాను. కానీ నా జీవితాంతం తను చచ్చిన సమతానంద స్వామి లాగైతే మాట్లాడలేదు. ఎందుకనంటే ఆయన చదివిన పుస్తకాలు కానీ మనం చూస్తే బుర్ర తిరిగేస్తుంది. ఇంత బైండ్ ఒక్కొక్కటి. ఆ పుస్తకాలు మనం తిరిగేస్తే మధ్యలో చిన్న న్యూస్ పేపర్ ముక్కలు, అంటే ఆ రోజు అక్కడ దాకా చదివినట్టు. మధ్యలో పెన్నుతో రాతలు, అంటే ఇక్కడ తప్పు, ఇది ఇలా రాయాలి అని. మరి అంత శాస్త్ర ప్రమాణం తెలిసిన వ్యక్తిలా మాట్లాడాలంటే నాకు అవుద్దా? రెండోది, ఎంత ప్రయత్నించినా కూడా ఆయనలాగైతే పాటలు రాయలేం. ఎందుకు? 3600 పాటలు ఉన్నాయి ఆయన బయట దస్తా. అనుకుంటే మాత్రం రాయగలం 3600. రాసినా కూడా అంత గొప్ప భావం, అంత గొప్ప తాదీప్యత, అంత గొప్ప సారంతో ఉండి రాయగలుగుతానా? మరి అందుకు ఇప్పుడు చెప్పండి, సమతానంద స్వామి ఆయనే కదా. అందుకు ఈరోజు ప్రస్తుతానికి పీఠంలో ఉత్తర పీఠాధిపతిగా నాకు నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికి పీఠాధిపతి నేనే కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలి అంశాన్ని. చాలా మంది భక్తులు ఆలోచించడానికి కారణం ఏంటని చెప్పాను. పీఠంలో వెళ్తే ఏమో కదా, ఏమో కుటుంబం అందరూ ఉంటారు కానీ ఏమో పెద్ద స్వామి అమ్మగారు లేరు కాబట్టి వాళ్ళు ఎలా మనతో వ్యవహరిస్తారు అనేటువంటిది. కాబట్టి ఈరోజు గురు సేవానంద మాతాజీ వారి యొక్క 2వ వార్షికోత్సవంలో, 2వ ఆరాధనోత్సవంలో పీఠాధిపతిగా సర్వ హక్కులు, సర్వ నిర్ణయాలు చేసే బాధ్యత నాకుంది. కాబట్టి శాశ్వతంగా దుర్గా మహాపీఠంలో కుటుంబ ప్రాధాన్యతను ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నాను అని చెప్తున్నా. విన్నారు మీరు? దుర్గా పీఠంలో ఈ రోజు నుంచి ఉంటారు అందరూ, ఎక్కడొక్కడ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు రావాలనుకున్నా దుర్గాపీఠం మీది, సమతానంద స్వామి మీ గురువమ్మ గారు మీ తల్లి, ఆమె పట్ల మీకున్న ప్రేమ, చిన్నస్వామి మీ యొక్క పుత్ర సమానుడు, చిన్నస్వామి మీ అందరి ముందు చూపు అనుకుంటే మీరు ఖచ్చితంగా మీకు ఎటువంటి అడ్డు ఆపు లేకుండా పీఠం మీది అన్న భావంతో మీరు పైకి రావచ్చు. ఇది నేనున్నంత వరకే కాదు, దీనికి తగినటువంటి ప్రణాళికలు కూడా భవిష్యత్తులో తయారు చేస్తాం. కుటుంబం ఎంతైనా ఉండొచ్చు, వారు పీఠంలో భాగమే. కానీ హక్కులు చలాయించడానికి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నుంచి అవకాశం ఉండదు. దుర్గా పీఠానికి శాశ్వతమైన హక్కుదారుడు పీఠం మీద భక్తి ఉండేటువంటి భక్తులు మాత్రమే అని కూడా చెప్తున్నాను. ఈరోజు ఆఖరికి కుర్చీలో కూర్చొని చిన్నస్వామి తప్పు చేసిన, స్వామి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి దండించగలిగేటువంటి హక్కు, ప్రశ్నించేటువంటి హక్కు కూడా భక్తులకి ఈ రోజు అందరికి అప్పచెప్తున్నాను. ఈరోజు రెండవది, వీలైనంత వరకు కూడా ఈ పీఠం 31 సంవత్సరాలు అయ్యింది ప్రారంభించి. ఈ రోజుకి కూడా దీని పేరు మీద కానీ, పెద్ద స్వామి పేరు మీద కానీ, నా పేరు మీద కానీ ₹1 ఆస్తి లేదు, 1 సెంటు గజం భూమి లేదు. దీన్ని ఇలాగే కొనసాగిస్తాం. ఒకసారి మీరు గమనించండి, పీఠంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడైనా కూడా ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో మీరు చూసారా? ఎక్కడైనా కూడా ఏదైనా రాజీ పడుతున్నామా? ఆఖరికి అమ్మగారికి కూడా పాలరాయి విగ్రహం చేద్దామని మనం నిర్ణయించుకున్నాం. కానీ మనకి కూడా అవస్థలు కొన్ని ఉన్నాయి, బయట సమాజానికి అవి తెలియదు. ఎందుకనంటే సమతానంద స్వామి మమ్మల్ని పెంచిన పెంపకం ఎలాంటిదనంటే
వారికి లేకపోయినా మాకు ఏ రోజు లోటు చేయలేదు. నేను జ్ఞాపకం తెలిసి కళ్ళు తెరిచి చూసేసరికి దుర్గాపీఠంలో పెద్ద సుమో కారు ఉండేది ఇక్కడ ఈ ముందున. దుర్గాపీఠం అప్పటికీ కూడా ఆ మాత్రం కట్టడాలు ఉన్నాయి. టైల్స్ మీద నడిచాం. ఆఖరికి ఏ రోజు కూడా లేదు కాదు అని ఏ రోజు అనలా. అంత గొప్పగా పెంచినప్పటికీ ఈ రోజు కూడా నాకు వాటి మీద ఆలోచన లేదు. డబ్బులు ఎలా వస్తాయి, ఎలా వెళ్తాయి నాకు అనవసరం. నేను అందుకనే ఎప్పటికీ కూడా ఎవరి చేతితో ఇస్తే నేను ముట్టుకోను, నా చేతితో ఎవరికి ఇవ్వను. అలాగని చెప్పి నా దగ్గర జాగ్రత్త పడేదానికి కూడా ఏమీ లేవు, నాకు అక్కర్లేదు కూడా. ఆయన మాంసం అలాగ ఉండిపోయింది, బట్టలు అలాగే ఉండిపోయి, ఆయన ఆశయాల కోట దుర్గాపీఠం అలాగే ఉండిపోయింది. ఏం వెనక్కి వెళ్ళలే. అందరి జీవితాలు ఏదో చూస్తాం. అందుకు అది నాకు అర్థమై నాకు అనిపిస్తుంది, మనం దాచుకొని అలాగ దగ్గర పెట్టుకొని మనం కూడా వెళ్తే ఏంటి అట్లా పరిస్థితి, ఎందుకు వాటిని నిరుపయోగం ఉంచాలి అని చెప్పి అందుకే నాకు పనికిరాదు. నేను ఈ రోజు కూడా ఉదయం లేచిన తర్వాత మొట్టమొదటిగా చూసేది నా చేతుల్ని. కరాగ్రే వస్తే లక్ష్మి, కర్మజే సరస్వతి, కరమూలి సిద్ధే గౌరి, ప్రభాతే కరదర్శి. రెండవది రూమ్ లో పెద్ద స్వామి అమ్మగారి యొక్క ఫోటో. మూడవది ఏం చూస్తాను తెలుసా, ఈ మనుషులు వస్తువులు కనిపించినప్పటికీ కూడా ఇటుపక్క ఉంది కదా చిన్న స్వామి సమాధి, ఆ సమాధికి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తా. అప్పుడు ఒకటే అనుకుంటా, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా గొప్పగా మన యొక్క కార్యక్రమాలు, మన యొక్క ధార్మిక ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ లేకుండా ఇంకా గొప్పగా ప్రత్యేకంగా మనం చేయాలనే ఆలోచనతో ఉంటాం. మరి ఈ క్రమంలో మరి కార్యక్రమం ఏదైతే ఉందో, మరి కార్యక్రమానికి జరిగిన అంశం ఏంటో తెలుసా, ప్రపంచాన్ని అంతా కూడా నడిపిస్తుంది ఏది అంటే చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే డబ్బు అంటారు. ఏమంటారు? కానీ నా దృష్టిలో డబ్బు ఒక కారణం అయినప్పటికీ ప్రపంచం పుట్టడానికి గాని ఎప్పటికీ సజావుగా కొనసాగడానికి గాని కారణం ప్రేమ. ఏంటది? ప్రేమతో మాత్రమే ప్రపంచం నడుస్తుంది. మరి ఈ తరుణంలో నా వరకు వచ్చేసరికి కూడా నా దగ్గర చేతుల్లో ఏమీ లేదు, కానీ ఎక్కడో కూడా పీయటానికి ఇబ్బంది లేకుండా పరిగెడుతుందంటే దానికి కారణం ఏంటి తెలుసా? ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు, భక్తులు ఉండబట్టి. మీకు అర్థమైందా? కార్యక్రమం చేస్తున్నామని ఒక మెసేజ్ పెడితే ఎవరి పనులు వాళ్ళు సర్దుకున్నారు. మరి ఈ రోజు మనుషులందరూ కూడా డబ్బుల కోసమే కదా ఆలోచిస్తారు. మరి పీఠం విషయంకి వచ్చేసరికి ఎందుకు ఆలోచించలేదు అంటే ఇక్కడ ప్రేమ ఉంది. ఇప్పటికీ కూడా లక్షలాది రూపాయల ఖర్చులు జరుగుతాయి. అయితే ప్రేమ అనే పదం ఎలా పుట్టిందో తెలుసా? పరమశివుడు అంటాం మనం. ఏమంటాం? పరమశివుడు అంటే అన్నిటికంటే గొప్పవాడు. ఆ పరమ 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 మీరు వేగంగా అంటే అది ప్రేమ. అంటే పరమ అనేదానికి ఎంత అర్థం ఉందో ప్రేమ అనేదానికి కూడా అదే అర్థం. అంటే ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏది అంటే ప్రేమ. ఆఖరికి ప్రపంచాన్ని అంతటినీ కూడా కొలవలేనంత స్థితిని అందించేది ప్రేమ. అందుకనే ప్రేమ అనేటువంటిది ప్రపంచంలో 4 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి అంశాలు, విషయాలు ఉంటాయి. మాట్లాడుకునేదాని విషయాలు ఉంటాయి. ఏదో ఒక అంశం మీద ఇష్టం ఉంటుంది, ఏదో ఒక విషయం మీద. కొంతమందికి సినిమాలు అంటే ఇష్టం, కొంతమంది రాజకీయాలు అంటే ఇష్టం, కొంతమందికి ఇంకోటి ఇష్టం. అలాగే వ్యక్తుల మీద ఇష్టం ఉంటుంది. వ్యక్తులు, కొంతమందికి తల్లి అంటే బాగా ఇష్టం, కొంతమంది తండ్రి అంటే ఇష్టం, కొంతమందికి అక్క అంటే, అన్నంటే, తమ్ముడు అంటే, చెల్లంటే, ఇలా. మరి అలాగే వస్తువులు, మన ఇంట్లో చాలా మన చుట్టూ వస్తువులు ఉండొచ్చు, కానీ కొన్ని వస్తువులు మనకు బాగా ఇష్టపడతాయి. అలాగే కొన్ని ప్రాంతాలు ఉంటాయి, కొన్ని ప్రదేశాలు, ఒక అరుపు, ఇలా ఇలా కొంతమందికి ఒక్కొక్కటి నచ్చుతాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రేమ లేకుండా మాత్రం బ్రతకడు. కానీ ఆ ప్రేమ అందరి మీదకి ఒకేలా చూపించలేడు, అది జరగదు కూడా.
మరి ఈ తరుణంలో ఈరోజు సమాజం అనేటువంటిది ఎందుకు ఇంత అవస్థలతో, ఎందుకు ఇంత ఇబ్బందులతో, ఈ రోజు మన అందరం కూడా ఇక్కడికి వచ్చాం. చాలా వరకు ఇంట్లోకి తాళాలు వేసి వచ్చుంటాం కదా. ఇంట్లోకి తాళాలు ఎందుకు తాళాలు వేసుంటాం? ఒక కుక్క వెళ్ళి ఏదో చేసేస్తుందనా, ఒక పందెం ఏదో కంగారు చేస్తుందనా, లేకపోతే ఇంకేదో చేస్తుందనా? కాదు. ఒక మనిషి వెళ్ళి ఏం దొంగలిస్తాడా అని భయంతో తాళం కప్పు వేస్తాం. ఈ రోజు ఆడపిల్ల ఇంట్లో కూర్చుంటే కూడా దిశయాప్ చేతిలో పట్టుకొని కూర్చుంటున్నాం. ఏం కుక్క అత్యాచారం చేస్తుందనా, ఓ పందెం ఏమైనా ఆచారం చేస్తుందనా? కాదు. ఒక మనిషి ఏం చేస్తాడు అనేటువంటి భయం. మరి ఇటువంటి తరుణంలో సాటి మనిషికి మనిషి శత్రువు ఈరోజు, నిజమేనా? మరి ఇంత అవస్థలతో సమాజం నడవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, విశ్వాసాలు, నమ్మకాలు లేకపోవడం వల్లే. ఇవి ఏ వ్యక్తిలో అయితే పరిపూర్ణంగా ఉంటాయో ఆ వ్యక్తి తన మరణం తర్వాత కూడా సమాజం దృష్టిలో గుర్తుండిపోయేటట్టుగా ఉంటారు. అలా ఎవరున్నారు అని మనం ఆలోచించేటప్పుడు మన కళ్ళ ముందు ఇద్దరు కనిపిస్తారు. ఒకటి సమతానంద స్వామీజీ, రెండు గురుసేవానంద మాత. మరి వారు ఎంత ప్రేమ చూపించకపోతే ఈ రోజు కూడా ఎంతమంది వస్తుంటారు. ఒకవేళ నేనే దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని ఖచ్చితంగా నేను అందరిని రప్పించాలనుకుంటే బయట కార్యక్రమాల్లో అన్ని వందల వేల మంది వస్తున్నారే, మరి ఇక్కడికి ఎందుకు రారు? అంటే ప్రేమ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో దానికోసం ఏదైనా చేసేద్దాం అనిపిస్తుంది, దానికోసం ఎంతకైనా తెగిద్దాం అనిపిస్తుంది, ఆఖరి దానికోసం మనం ఏదైపోయినా పర్వాలేదు అనిపిస్తుంది కదా. ఆ తరుణంలో ముఖ్యంగా నాకు అన్నిటికంటే మొట్టమొదటి ప్రేమ దేని మీద ఉంటుంది అంటే నా దైవం మీద ఉంటుంది. ఎందుకనంటే ముందు నేను జన్మించడానికి దైవం కారణం, రెండు దేశం మీద ఉంటుంది. ఎందుకు? నేను బ్రతకడానికి ఎంత జాగాని ఇచ్చింది, ఎంత రకమైనటువంటి అవకాశాలు కల్పించింది. మూడవది నా ధర్మం మీద, హిందూ ధర్మం మీద ఉంటుంది. ఎందుకనంటే ఒక సంస్కారమైనటువంటి జీవన విధానాన్ని గడపమని చెప్పింది హిందూ ధర్మం కాబట్టి దాని మీద ప్రేమ ఉంటుంది. 4 శరీరం భూమి మీద పడ్డానికి ఒక ఇద్దరు కారణం కాబట్టి జన్మనిచ్చేది తల్లి, జీవితానికి మార్గాన్ని చూపేది తండ్రి, జీవితానికి అర్థాన్ని ఇచ్చేది గురువు. వీళ్ళిద్దరికంటే గురువు చాలా గొప్పవాడు. మరి ఆ తరుణంలో ఒక ఇద్దరు వ్యక్తులు నాకు జన్మనిచ్చినప్పటికీ వారి మీద ఉండాల్సిన ప్రేమ వారి మీద ఉంటుంది. కానీ ఈ రోజు సమాజంలో శ్రవణ చైతన్యం స్వామి వ్యక్తి ఒక శక్తివంతమైనటువంటి ఒక గొప్ప పీఠాధిపతిగా మారి ఈ రోజు సమాజాన్ని ముందుకు నడపగలిగే స్థితి వచ్చింది అంటే దీనికి కారణం ఎవరు? ఇద్దరు వ్యక్తులు, వారు గురువులు, వారు సమతానంద స్వామీజీ, గురుసేవానంద మాతాజీ. సరే, వారేదో మార్గాన్ని చూపించినప్పటికీ కూడా మరి సమాజంలో ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే దాన్ని గుర్తించవలసింది ఎవరు? ప్రజలు. మరి ఈ రోజు నేను బయట అంత గొప్పగా వైభవాన్ని పొందగలుగుతున్నానంటే దానికి కారణం ఎవరు? నన్ను అభిమానించేవారు, నన్ను ప్రేమించేవారు, నన్ను ఆదరించేవారు కదా. అందుకు దైవము, దేశము, ధర్మము, గురువులు, కన్నవారు అన్నిటికంటే మించి నా యొక్క అభిమానం. వీరందరి పైన కూడా అనన్యమైనటువంటి ప్రేమ, చెప్పుకోలేనటువంటి ప్రేమ. అందుకనే జీవితం అంతా కూడా నేను ఒకటే అనుకుంటుంటా, ఎంతవరకు ఈ శరీరం భూమి మీద ఉన్నప్పటికీ కూడా, ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా మనం ఈ ధార్మిక ప్రచారాన్ని ఇలాగే కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలం అనుకూలించలేనంత మాత్రం, మనుషులు సహకరించలేనంత మాత్రం, సిద్ధాంతాలు మార్చుకొని మాత్రం బ్రతకూడదని చెప్పి ఈ రోజు అది ఆలోచిస్తా. మరి ఆ తరుణంలో ప్రతి వ్యక్తికి లక్షణాలు కావాలి అని నేను చెప్తాను. ఏదో తినేస్తున్నాం, పెరిగిపోతున్నాం, పనులు జరిగిపోతున్నాయి, రోజులు సాగిపోతున్నాయి, సంవత్సరాలు క్యాలెండర్ మారిపోతున్నాయి అని అనుకుంటాం. కానీ అది జీవితం కాదు. ఈరోజు మనం మరణించిన తర్వాత మన కోసం యథార్థమైన మాటలు బయటకు వస్తాయి. మనం బ్రతుకున్నంత వరకు కూడా ముఖాల ముందు ఒకలా మాట్లాడతారు, బీపు దగ్గర ఒకలా మాట్లాడతారు. మన ముందు నువ్వు అంతా ఇంత అని చెప్పి పొగుడతారు. కానీ వెనక్కి బీపు చూపించిన తర్వాత వీళ్ళ కోసం ఎవరు తెలియదు, వీళ్ళు అలాటో వీళ్ళు ఎలాటో అని చెప్పి ఎద్దేవా చేసి ఎగతాళితో విమర్శిస్తూ ఉంటారు.
ఈ మాటలు మనం బ్రతుకున్నంత వరకు వినలేకపోవచ్చు. కానీ ఈ శరీరం అచేతనంగా పడి ఉండేటప్పుడు, ప్రాణం విడిచిపెట్టినప్పుడు వచ్చిన వాళ్ళు, విషయం తెలిసిన వాళ్ళు అప్పుడు మాట్లాడుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి చెడ్డవాడు అనుకోండి, ఆడ వాళ్ళు ఏంటి ఉపయోగం? ఎవరి కోసం బతికాడు? ఎంతసేపు ఆడి స్వార్థం, ఆడి బాధ నిండిందా లేదో చూసుకున్నాడు తప్పితే కనీసం ఎవరు పట్టించుకున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటారు. అదే ఒక వ్యక్తి మంచివాడు అనుకోండి, ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎప్పుడు కూడా తనకంటే గొప్పగా ఎదుటివారి కోసం ఆలోచించాడు. అరే అటువంటి వ్యక్తి పోయాడా, అటువంటి వ్యక్తి లేని ప్రపంచంలో నేనెందుకు ఉండాలి అని అంత దూరదృష్టి కలుగుతుంది మనకి కదా. నిజమైన జీవితం ఏది అని అంటే, మనం మరణించిన తర్వాత కూడా మన కోసం సమాజం 100 మైళ్ళ జీవిత ప్రయాణం కదా, 100 సంవత్సరాలు. 100లో ఒక 0 పక్కకు పోయినా మనం మరణించిన తర్వాత కనీసం 10 మైళ్ళైనా మన కోసం మంచిగా మాట్లాడుకునేటట్టుగా మనం బ్రతకాలి అని చెప్తాను నేను. మనం మరణిస్తే మన అంతిమ యాత్ర ఒక జాతరలా జరగాలి. మన శరీరం మంటల్లో కాలిపోయినా, మట్టిలో కలిసిపోయినా, ఎదుటి వారి మనసుల్లో మన జ్ఞాపకాలు శాశ్వతంగా మిగిలిపోవాలి. అలా బ్రతకాలి అంటే ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది ఆ ప్రేమ, కృతజ్ఞత, విశ్వాసం, నమ్మకం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు కావాలి. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటో తెలుసా? ఇంత వ్యవస్థను అడ్డానికి కారణం ఏంటి? సమతానంద స్వామి, గురుసేవానంద మాతాజీ చిన్న స్వామి మీద చూపించింది ప్రేమ కదా. తను చూసుకుంటారు అని ఒక నమ్మకం, మేము లేకపోయినా పర్వాలేదు నడిపిస్తాడు అనేటువంటి విశ్వాసం కదా. ఇప్పుడు కూడా చిన్న స్వామి చూపిస్తుంది గురుసేవానంద మాతాజీ, సమతానంద స్వామీజీ మీద ప్రేమ, వారు నడిపిస్తారులే అనే నమ్మకం, నేను పీల్చి వదులుతున్న గాలి కూడా వాళ్ళే ఇస్తున్నారు అనేటువంటి విశ్వాసం. ఈ యొక్క లక్షణాలతో మనం ఉన్నాం కాబట్టి, సమాజానికి అది అర్థమవుతుంది కాబట్టి, వ్యక్తులకు అది అర్థమవుతుంది కాబట్టి, మన పట్ల కూడా ప్రేమ, స్వామి పట్ల చిన్న స్వామి, మా స్వామి నాకు చాలా తృప్తిగా ఉంటాయి. ఈ రోజు కూడా నా పేరు శ్రవణ చైతన్య స్వామి అంటే ఎవరికి తెలియదు, చాలా తక్కువ మంది తెలుసు. చిన్న స్వామి అంటే తెలుసు. చిన్న స్వామి అని పిలిచేటప్పుడు చాలా నాకు తృప్తిగా ఉంటుంది. అంటే చిన్ని కృష్ణయ్య అని పిలిచేటప్పుడు ఎంత ప్రేమ కనిపిస్తుందో. కేవలం చిన్న స్వామి పుట్టడానికి ఒక తల్లి ఒక తండ్రి కారణం కావచ్చు, కానీ చిన్న స్వామిని ప్రేమగా చూసుకునేది మాత్రం చాలా మంది తల్లులు, చాలా మంది తండ్రి భావన కలిగినటువంటి వాడు కదా. మరి అందుకు ఈ రకమైనటువంటి ఉద్దేశాలతో ఉండేటప్పుడు సమాజం కూడా దాన్ని గుర్తుపెట్టుకొని, ఒక వ్యక్తి అందరికంటే మిన్నగా, అందరికంటే కూడా ప్రత్యేకంగా ఒక సన్యాసిగా ధర్మం కోసం పనిచేస్తున్నారు కాబట్టి మనం కూడా వారి పట్ల ఆ ప్రేమ, నమ్మకం, కృతజ్ఞత, విశ్వాసంతో ఉండాలని చెప్పి ఆ మానవతా దృక్పథం కలిగినటువంటి వారు ఈరోజు మనకి సహకరించబట్టి ఈరోజు ఈ పీఠం ఇలా ముందుకు వెళ్ళగలుగుతుంది. లేకపోతే మాత్రం చాలా మంది అనుకుంటారు దుర్గాపీఠం అంటే చాలా పెద్ద పేరు, మరి అలాగే సమతానంద స్వామి, చిన్న స్వామి అంటే చాలా రాష్ట్రం, విదేశాల్లో కూడా పేరుంది, కోట్లు కోట్లు వెనకాలు ఉండుంటాయని కుప్పలు ఎక్కడ చూసారు ఏలి కుప్పలని నాకు అనిపిస్తూ ఉంటుండదు ఒక్కోసారి. మొన్న ఒక స్వామి నన్ను కలిసి, స్వామి మన పీఠకి ఎన్ని ఎకరాలు ఉంటుంది భూమి అని అడిగాడు. ఏం స్వామి అన్నాను. ఎందుకు ఎంత ఆస్తి ఉండొచ్చు అని అడిగాడు. ఎందుకు చెప్పండి స్వామి అన్నాను. ఏం లేదు, మన పీఠానికి మొన్నటికి 12 ఎకరాలు అయ్యింది, మన కింద సంవత్సరం 200 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టామన్నాడు. ఎంత కట్టాడట? ఇలాగే కూర్చున్నా, స్వామి మీతో పోల్చుకుంటే మా పీఠం ఆస్తి లెక్క కట్టలేనంత. మనోడు ఎంతో చూస్తాడు అనమాట. ఇదేంటిది, నేనేమో ఇన్ని ఎకరాలు ఎక్కువ చెప్పాను, ఉన్నదానికంటే డబల్ చెప్పేసి ఉంటాడు, నేను చూశాను. కొన్ని ఉంటే 100 కోట్లు ఉండొచ్చు, 200 చెప్పాడు. నేనేమన్నాను, సరైనటువంటి బాంబు ఆటోమం తగిలింది, లేటి మీతో పోలిస్తే మా పీఠం ఆస్తులు లెక్క కట్టలేనంత. అర్థం కాలేదు. నేను చెప్పాను, స్వామి ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా కొంతమందికి నేను వెళ్ళినంత వరకు తెలుసు,
కొంతమందికి నేను ఎవరో తెలియకపోయినా ఎవరో స్వామి వస్తున్నారు కదా అని చూడడానికి వస్తారు, మెల్లగా వింటారు. కానీ నేను మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నానని చెప్పి కుర్చీలో లెగిచి మెల్లగా స్టేజ్ దిగి కారు దిగి నడిచేలోగా కాలు మీద పడ్డానికి ఎగబడిపోయి ఆఖరికి వెళ్ళిపోయేటప్పుడు చిన్న స్వామి నమస్కారం, స్వామి నమస్కారం అనుకొని ఎవరైనా కూడా అమ్మ ఎవరో స్వామి వచ్చారట ఏంటి సంగతి అని ఎవరో తెలియని వారు అడిగితే మా చిన్న స్వామి వచ్చారు, మా చిన్న స్వామి బాగా మాట్లాడని చెప్పి మా అనేటువంటి అంశం వరకు నన్ను వాళ్ళ ఆలోచనలో తీసుకెళ్ళగలుగుతున్నారంటే ఆ ప్రేమ ముందు అభిమానం ముందు ఈ ఆస్తులన్నీ చిన్నవే కాబట్టి అందుకు నేను గొప్ప ఆశీర్వంతుడే అని చెప్పాను. కిక్కు మనలేదు, రాత్రి పడుకున్నాడో లేదో కూడా తెలియదు. నీకు అర్థమవుతుంది అది? నేను అందుకే చెప్తాను, కొంతమంది చేతిలో సొమ్ము ఉంటే కొంతమంది నోట్లో దమ్ము ఉంటది. ఈ సొమ్ము ఉన్నవాడి కంటే దమ్మున్నవాడు గొప్పవాడు, చాలా చిరస్థాయిగా మిగిలిపోతాడు. అందులో మన కళ్ళ ముందు కనిపించినటువంటి నోట్లో దమ్మున్న వ్యక్తి ఒకప్పుడు భజన కవాలీలు పాడి ఆ యొక్క రంగానికి వైభవాన్ని తెచ్చినటువంటి సత్యబాబు దాసే తిరిగి పీఠాధిపతిగా సన్యాసిగా దుర్గా మహాపీఠానికి పీఠాధిపతి ధార్మిక ప్రవచనాలు చేసే దాంట్లో కూడా ఒక జైత్ర యాత్ర కొనసాగించి విజయ డంకా మోగించి హైందవ శంకారావాలు చేసి హిందూ సింహం ఎలా గర్జిస్తుందో అంత గంభీరంగా మాట్లాడుతుంటే, అంత ఆవేశంతో ఆలోచనతో అనుభవంతో మాట్లాడుతూ ఉంటే మరి ఆ నోట్లో దమ్మున్న వ్యక్తి దగ్గర పెరిగి తిరిగినోడు అలా కాకుండా ఊరుకుంటాడు. అయస్కాంతం పక్కన స్క్రీన్ లేస్తే ఏమవుతాయి? కొంతకాలానికి ఇసుక కూడా అయస్కాంతం లక్షణాలు వస్తాయి. మరొక ఇద్దరు నన్ను కన్నారనే గుర్తు తప్పితే నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర లేను. సత్యస్వామి అమ్మగారి దగ్గరే పెరిగాను. మరి పక్కపక్కనే తీరినప్పుడు ఆ శక్తి పనిచేయదా? మరి అందుకు నేను ఒకటే అంటా, సత్యస్వామి వెళ్ళిన తర్వాత నేను కొద్దిగా ఇబ్బంది పడుతుండేటప్పుడు అంతవరకు కూడా చాలా మంది భక్తులు నా కాలు పట్టుకుని వాళ్ళ కోసం వాళ్ళు ఏడ్చారు. ఆరోగ్యం బాగాలేదని, పిల్లల కోసం ఏదో ఇబ్బందులతో. సత్యస్వామి వెళ్ళిన తర్వాత కొంతమంది నా కాలు పట్టుకొని నా కోసం ఏడ్చారు. ఏంటి తెలుసా? స్వామి మీరు ఇబ్బంది పడకండి, మీరు మాకు కావాలి, మీరు మాతో ఉండాలి, ఏ సమయంలో అయినా మేము చేయగలిగింది మేము సహకారం చేస్తాం, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, దయచేసి మీరు రెండో ఆలోచన చేయకండి అని చెప్పి అంతమంది వ్యక్తులు నా మీద ప్రేమ చూపించారు ఆ రోజు కదా. నేను అదే అనుకుంటుంటాను. ఇవన్నీ కూడా అతి తక్కువ సమయంలో నేను చూడగలిగానంటే ఎంత గొప్ప అదృష్టం ఉండాలి కదా. తిన్నగా చూస్తే 3 పదులు నిండలేదు వయసు. 3 పదులు నిండకపోయినా నేను ఈ పీఠానికి ఉత్తర పీఠాధిపతిగా అంటే 2014లోనే నేను ఆపద్ధర్మ సన్యాసానికి వచ్చాను. 2018లో సంపూర్ణ సన్యాసాశ్రమానికి, అంటే నా అంతా నేనే పిండం పెట్టుకొని నా తర్వాత నాకు పెళ్లి ఉండదు, నాకు పిల్లలు ఉండరు కాబట్టి నేను ఏదైనా కూడా నాకు ఇబ్బంది కలగకూడదని చెప్పి అప్పుడే పిండాన్ని పెట్టుకొని మొలతాడు కూడా ఆ రోజు తెలుసుకొని సన్యాసిగా నేను మారి ఈ పీఠానికి బాధ్యత తీసుకొని సమతానంద స్వామికి మీరు ప్రశాంతంగా ఉండండి, నా పని నేను చేస్తానని ఓదార్పించినటువంటిది 2018. మొన్న జనవరి 12వ తారీఖు నేను ఈ పీఠానికి ఉత్తర పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకొని 6 సంవత్సరాలు ముగిసింది. ఇప్పుడు 7వ సంవత్సరం నడుస్తుంది. కేవలం 7 సంవత్సరాల్లో ఇన్ని ప్రాంతాలు, ఇంత వేలాది మంది జనం, ఇంత రకమైనటువంటి వైభవం చూడగలిగామంటే మరి ఆ గురు కృప ఎంత గొప్పది అయి ఉండాలి కదా. అందుకే ప్రతి వ్యక్తి కూడా గురువుని ఆశ్రయించాలి. ఎందుకంటే కలికాలంలో మంచి చెడులకి, స్వార్థానికి యథార్థానికి, నిజానికి అబద్ధానికి నిత్యము కూడా యుద్ధం జరుగుతూనే ఉంటది. మీరు గమనిస్తున్నారా? మాటలని స్వార్థానికి యథార్థానికి యుద్ధాలు జరుగుతాయి, నిజానికి అబద్ధానికి యుద్ధాలు జరుగుతాయి. కానీ ఇంచుమించుగా మనం చూస్తే మనకు అనిపిస్తుంది ఎప్పుడు స్వార్థపరులే గెలుస్తారు, ఎప్పుడు కూడా నమ్మక ద్రోహులే గెలుస్తారు, ఎప్పుడు కూడా అబద్ధాలు మోసగాళ్ళే గెలుస్తారు అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ గెలుపు తాత్కాలికమైనటువంటిది. ఈ రోజు అవకాశవాదులు, మోసపూరితమైన వ్యక్తులు, తప్పుడు వ్యక్తులు, అబద్ధవాదులు ఆ సమయానికి అది గెలుస్తారు. కానీ శాశ్వతంగా గెలిచేవాడు ఎవడు? యథార్థవాది, నిజంగా బ్రతికేవాడే. అందుకే నేను చెప్తా, సంబడి మే నాట్ బి రియల్ బట్ డోంట్ ట్రై టు బికమ్ ఏ ఫేక్. కొంతమంది నిజం కాకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నకిలీగా అబద్ధంగా మారడానికి ప్రయత్నం చేయి. అందుకే నా వరకు నేనేమంటానంటే
తప్పు అనేటువంటిది చేశాడు అని అంటే అసలు వాడు మనిషే కాడు, బ్రతకడానికి అర్హత లేదు భూమి. తప్పు చేస్తే ఏమవుతుంది? చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు సంపాదించాడంటే చచ్చిన శవంతో సమానం. అందుకనే ప్రాణం కంటే పరువు చాలా గొప్పదనుకొని బ్రతకాలి. అందుకనే ప్రాణం కంటే పరువు చాలా గొప్పదనుకోవాలి. చెడ్డ పేరు దగ్గర చావు చాలా చిన్నది అనుకుని బ్రతకాలి. మనం ఏంటండి? చెడ్డ పేరు దగ్గర చావు చాలా చిన్నది అనుకోవాలి. ఆ రకంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. స్వామి నిజమైన కుదురుతుందా, అది నిజమైన అవుతుందా అని అంటే మీకు నిజంగా చెప్తున్నా, ఈ మధ్యన కొన్ని పార్టీల నుంచి పిలుపులు వచ్చాయి మాకు, కొన్ని పార్టీల నుంచి. మరి ధర్మం కోసం కదా, మీకు కూడా జనాల్లో ఆ మాత్రం, మరి మీరు కూడా పార్టీలకు పనిచేస్తే ఆ పీఠానికి కొన్ని అవసరాలు మేము తీర్చేస్తాం. మీరు వాడుతున్న బండి కూడా టైర్లు అరిగిపోయి అంటారట, ఇప్పటికే వేయలేదట. దూరభారాలు వెళ్ళినప్పుడు పక్కోలు బళ్ళు ఓడుతుందట, కొత్త ఇన్నోవా క్రిస్టా కారు ఇస్తాం. మీ పక్కన ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఉంటారు, కానీ నిరంతరం తిరగాలంటే ఇబ్బంది అవ్వచ్చేమో కదా, అందుకో డ్రైవర్ని పెడతాం. దానికి కూడా మెయింటెనెన్స్ ఇస్తామని చెప్పినా తీరుబాటు ఒకటే చెప్పాను, నాకు అక్కర్లేదు. రాజకీయాలకి ఆధ్యాత్మికతకి చాలా దూరం సంబంధాలు ఉంటాయి. ఏదో భక్తులు అనేటువంటి వారు మన కోసం ఎగబడుతున్నారు, దండాలు పెట్టి దండలు వేస్తున్నారంటే టైం వస్తే కోట్లు వేసేస్తారని కూడా చాలా తప్పుడు అంశం. అందువల్ల రాజకీయాలకు వెళ్తే ఒక వర్గానికి సంబంధించాలి, రాజకీయాలకు వెళ్తే ఏకపక్షంగా మాట్లాడాలి, రాజకీయాలతోకి వెళ్తే తిట్లు కాయాలి, తిట్లు తినాలి. ఎందుకా బాగా? ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్తే నువ్వు అంత తిన్నావు, నువ్వు ఎంత తిన్నావు, వాళ్ళు అది వచ్చింది ఇది వచ్చింది, ఎక్కడ లేనివన్నీ కూడా ఎందుకని? అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఆలోచనకు మనం రాకుండానే ఈరోజు ఈ పీఠాన్ని మనం ముందుకు నడిపిస్తున్నాం. అయితే ఈరోజు ఒక తీర్మానం చేశాను. ఏంటని? పీఠంలో కుటుంబ ప్రాధాన్యతను పూర్తిగా ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 5వ నెలలో 25వ తారీఖు నాడు పీఠంలో ఆంజనేయ స్వామి వార్షికోత్సవం, పెద్ద స్వామి సమతానంద స్వామి వారి గురువు గారు భారకం దాస్ గారి యొక్క ఆరాధన, ఈ పక్కన యజ్ఞశాల ఉంది కదా, యజ్ఞశాల ఇది తయారు చేసాం. ఇంకా దానికి కొద్ది పెండింగ్ పనులు ఉన్నాయి, అవి అప్పటికల్లా చేస్తాను. అది ప్రారంభోత్సవం. అది ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రతి ఆదివారం కూడా లలితా సహస్రనామంతో పీఠంలో యజ్ఞం జరుగుతుంది. 5వ నెలలో మళ్ళీ కార్యక్రమం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎవరెవరికి కబుర్లు పెట్టమంటారు, ఎవరెవరు ఫోన్లు చేసి నాకు చెప్పండి అంటారు. అప్పుడు చెప్తే గాని రామంటారు. ఒకసారి చెయ్యొద్దండి, ఒక్కసారి చేతులు ఎత్తారు ఉన్నోళ్ళైనా కూడా. లోపల కొంతమంది మీటింగ్ వేస్తాం, బట్ 2వ మీటింగ్ అవుతుంది. చెప్పాలి. కొన్ని చేతులు లెగలే, స్వామి మీరు అన్ని రాజకీయ మాటలు, మీ సంగతి ఎవరికి తెలియదు, సభలో చప్పట్లు కొట్టించుకోవడానికి అంటారు, కానీ తర్వాత చేయలేస్తారు సరిగ్గా కదా. అందువల్ల చక్కగా ఒకటి గుర్తు పెట్టుకుందాం. నా ఉద్దేశం అంతా ఏంటి తెలుసా? మనం కోరి పిలిస్తే బంధువులు అవుతారు, తెలుసుకొని వస్తే ఆత్మీయులు అవుతారు. ఆత్మీయులు అంటే ఆత్మతో సంబంధం ఉండే వ్యక్తులు. ఇప్పుడు కబుర్లు పెట్టాను అనుకోండి, జస్ట్ సంబంధం, సంబంధం బంధం కూడా కాదు, సంబంధం అంటించుకున్న బంధం అని. కానీ ఆత్మీయత అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ఇద్దరు వ్యక్తులు ఏ ఒక్కరైనా పోయినంత వరకు కూడా అది అలాగే ఉంటుంది. ఈ పీఠానికి నేను సంబంధికులు సంపాదించకూడదు, ఆత్మీయులు సంపాదించాలి. అంటే నేను కబుర్లు పెడితే వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళంతా వాళ్ళు వచ్చేవాళ్ళని నేను చూడాలనుకుంటాను. అందుకని నేను ఎవరికి కబుర్లు ఇకపై పెట్టను. కేవలం వాట్సాప్ లో ఇండికేషన్ మెసేజ్ ఇస్తాం, ఇంటిమేషన్. ఎలాగో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ మాత్రం జ్ఞాపకంగా పలకరింపుగా ఎప్పుడైనా కూడా చిన్న స్వామి ఎవరు ఫోన్లైనా నిర్లక్ష్యం చేశారా ఒకసారి చెయ్యొద్దండి. ఎవరు ఫోన్లైనా ఒకటి టైంకి ఎత్తలేకపోవచ్చు, సరిగ్గా నేనే మాట్లాడకపోవచ్చు. ఎందుకు? ఖాళీగా కూర్చొని బియ్యం చెరిగే పని నాకు కాదు పీఠంలో. ఈ పీఠానికి 2 ధర్మాలు ఉన్నాయి, 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి, కష్టము లేకుండా మనిషి ఎలా బ్రతకాలో ఆ ధర్మాన్ని బయట చెప్పాలి, ప్రబోధన విధానం. కాలం అనుకూలించక కష్టం అంటూ ఏదైనా వస్తే ఆ దైవ శక్తి చేత, మన యొక్క వాక్ శక్తి చేత దాన్ని పరిష్కారం చేయాలి. ఈ 2 పనులు ఈ పీఠకు ఉంటాయి. పెద్ద స్వామి కూడా అదే చేశారు, ఇప్పటికి అదే పరంపర నడుస్తుంది. మరి ఈ పనులు ఉండేటప్పుడు నేను, ఇది నాకు రెస్ట్ హౌసే తప్పితే గెస్ట్ హౌస్ కాదు. నేను ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు.
బండి ఎప్పుడు రివర్స్ లో ఉండాలి, ఎప్పుడు కూడా కార్ తాళాలు జాగ్రత్తగా నా దగ్గర ఉండాలి. మరి అందువల్ల మరి ఆ పరిస్థితుల్లో మరి యొక్క పీఠం ఈ రోజు కూడా సజావుగా సాగుతుంది. కాబట్టి మరి ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు నేను కార్యక్రమం నేను మాట్లాడలేను కదా. నేను మాట్లాడలేనప్పుడు నా పక్కన ఉన్న వారు ఎవరో ఒకరు సమాధానం చెప్తారు. కానీ నేను మళ్ళీ పీఠంకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతానా లేదా, మాట్లాడి పిల్లలు ఎలా ఉన్నారు, ఇంట్లో ఎలా ఉంది, ఇంకా పరిస్థితులు ఏంటి, వ్యవహారాలు ఏంటి, విషయాలు ఏంటి అని కనుక్కుంటానా లేదా, ఆఖరికి ఏదైనా ఇబ్బంది ఉందని ప్రత్యేకంగా అడుగుతానా లేదా, ఇబ్బంది ఉంటే పరిష్కారం చేయడానికి ఆలోచిస్తానా లేదా. మరి ఇంత సమగ్రమైనటువంటి ఆ యొక్క దృష్టి ఉండేటప్పుడు దానికోసం ఆలోచించాల్సిన పని లేదు కదా. మరి అలాగే ఎప్పుడైనా స్వామి మిమ్మల్ని కలడానికి వస్తున్నాం అనేటప్పుడు పీఠంలో ఉండి కూడా లేను అని కలవడానికి అవదాని కానీ ఎవరితో నేను చెప్పాను. బయట ఉంటే ఆ వైపు వేరు, కానీ పీఠంలో ఇది నా ప్రైవసీ. ఎవరు లేకపోయినా కూడా నేను ఒక్కడే స్వతంత్రంగా కలుస్తాను ఎవరు వచ్చినా. మరి ఇంత రకమైనటువంటి ఆ దృష్టి నాకు ఉండేటప్పుడు మరి ఎదుటివారు కూడా ఏం ఆలోచించాలి. నేను కొన్ని సందర్భాల్లో కారణం లేకుండానే ఫోన్ చేస్తాను కదా, చాలా మందికి తెలుసు కదా. అది కారణమే ఉండదు, జస్ట్ పలకరిస్తాను ఏంటి సంగతి అని. ఎందుకు పలకరించాలి, పని లేదా. కానీ నా పని ఏంటి, నా వ్యక్తులు నేను జాగ్రత్త చూసుకోవాలి. అందుకనే నా ఫోన్లో ఇంచుమించుగా 2015 నెంబర్లు ఎన్నో ఉన్నాయి నా 3 ఫోన్లో. 2 నెలల్లో నా యొక్క షెడ్యూల్ నేను ఎన్ని పనులు ఉన్నా కావచ్చు. ఒకవేళ ఆ 2 నెలల్లోగా ఒకవేళ వారితో మాట్లాడితే పర్వాలేదు, అట్నుంచిగా నాకు ఏ రెస్పాన్స్ లేకపోతే ఈ 2 నెలల్లోనే రోజుకు 10 నుంచి 12 నెంబర్లు ఏదో ఖాళీ టైంలో పెట్టుకొని రోజులో ఖచ్చితంగా ఇలా మాట్లాడతాను. ఎందుకు, నాకు అది ఇష్టం. నాకు ఇప్పటికి కూడా బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు రకరకాలన్నీ ఉన్నాయి. ఎందుకు, టైంకి తిన్నాను, పడుకోను. అందరికీ మళ్ళీ చెప్తాను తినాలి, అలాగా పడుకోవాలి, ఫోన్లు వాడకూడదు. క్వైట్ ఆపోజిట్ మనం. ఎందుకు, మనమేమి పని లేకుండా పని చేయట్లేదు కదా, మనకంటూ ఒకటి ప్రత్యేకతగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మరి అందువల్ల ఏమైంది, మరి ఈరోజు వ్యవస్థలో ఒక సంవత్సరాన్ని మోసినోడికే చాలా ఇబ్బందులు కదా. సమస్య లేని వాళ్ళు చేయతండి సార్, నాకు ఏ సమస్య చేస్తామన్న ఉన్నారా. మరి ఒక సంవత్సరాన్ని మోసి నీకు అంత ఇబ్బంది అయితే మరి ఎంతమంది నా వాళ్ళు అనుకుని ఎంతమంది సంవత్సరాన్ని మోస్తున్నాడు, నాకెంత ఇబ్బంది ఉంటుంది కదా. అందువల్ల ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను ఎంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా. ఈ రోజుకి కూడా ఈ పీఠంలో కార్యక్రమాలు బాగా జరగడానికి కారణం ఏంటో తెలుసా. దానికి ప్రేమ, కానీ 2 వర్గాల కారణం. ఒకటి, కార్యక్రమానిగానే ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టేటువంటి కొంతమంది మనసున్న భక్తులు. ఎవరు, కొంతమంది ద్రవ్యం రూపంలో స్వామి ఏం చెప్తారు. ఈ రోజు కూడా ఎవరికి కూడా నేను కోరేది అడగను. ఎందుకు, ఈ చెయ్యి ఎప్పుడు ఆశీర్వదించేదిగా ఉండాలి తప్పితే ఆశించేదిగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశాలను అర్థం చేసుకొని ఎవరైనా ఇచ్చారంటే నేను దానికి కాదని. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి చెప్తాను. ఏమని చెప్తాను, ఇది నీ బాధ్యత. ఏమంటాను, బాధ్యత అన్నానంటే అక్కడ ఆ సంబంధం అంత గట్టిది. మరి అలా ఉన్నప్పటికీ కూడా చేతితో డబ్బులు ముట్టకపోయినప్పటికీ ఈరోజు ఎంత వ్యవస్థ ముందుకు సాగుతుందంటే మరి డబ్బులు లేకుండా గడవదు కదా. మరి నా చేతితో ముట్టకుండా పని అయిపోతుందంటే దానికి కారణం ఏంటి అని అంటే రావడం వస్తుంది, మరి ఖర్చు పెడితే కదా ఇవన్నీ జరుగుతాయి. ఆ ఖర్చు పెట్టడం కూడా నా చేతుల మీద జరగదు. ఎవరు ఖర్చు పెడతారు, టీం చిన్నస్వామి. చిన్నస్వామికి రక్త సంబంధంగా ఒక చెల్లి మాత్రమే ఉంది. నేను 2014లో డ్రైవింగ్ నేర్చుకున్నాను కారు. అప్పటి నుంచి ఇలా గ్రామాల్లో చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు నా మారుతి కారు, అప్పుడు నాకు మారుతి కారు, నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు మెల్లమెల్లగా స్వామి మెల్లగా పెద్ద కారు వాడుకోవచ్చు అని చెప్పారు. మెల్లగా అవకాశాలు చూశాను. ఈ అవకాశాలు చూసేటప్పుడు కొంత సమయం వరకు నాకు నేనే ఒంటరిగా తిరిగేవాడిని, నాకు నేనే డ్రైవింగ్ చేసుకొని. ఇలా ఒంటరిగా తిరిగేటప్పుడు నాకు అనిపించేది, అరే భగవంతుడు నాతో ఈ పని చేయించుకోవాలనుకునేటప్పుడు నాకు సహకారంగా ఒక చెల్లిని బదులు తమ్ముడిని అన్నయ్యనో పెట్టుంటే వాళ్ళు ఎలాంటి 2 తన్నో తిట్టో మార్చుకొని వెనక తిప్పుకుంటాను కదా అని ఆలోచించేవాడిని. కానీ ఆ దైవం ఆ కాలం నా పట్ల మనసు ఉంచి, నా పట్ల అభిమానం ఉంచి, రక్త సంబంధంగా ఒక చెల్లి ఉన్నప్పటికీ
దైవ సంబంధంగా చాలా మంది అన్నదమ్ములు ఇచ్చేసింది. వాళ్ళకే పేరు సమాజంలో టీవీ చిన్నస్వామి అన్నమాట. వారందరూ కూడా ఏ రోజు కూడా ఎవరికి కూడా ఆర్థికంతో సంబంధం లేదు. కేవలం పీఠం కోసం సమతానంద స్వామిని, గురువమ్మ గారిని కూడా వారు స్వచ్ఛందంగా స్వతంత్రంగా తాతయ్య నానమ్మ అనే పిలిచారు. అందుకు ఆ తాతయ్య నానమ్మ కోసం, ఆ గురుసేవానంద మాత సమతానంద స్వామిజీ కోసం, ఇప్పుడున్నటువంటి చిన్నస్వామి కోసం మేము సేవ చేస్తామని చెప్పి నిస్వార్థంగా. అలాగే కార్యక్రమం అనేటప్పుడు కూడా నా శ్రమ నాకు ఉంటుంది. బయట కార్యక్రమాలు కనుక్కోండి, హంసలా కారు దిగి అలా సింహాసనం మీద కూర్చొని మాట్లాడేసి కారు ఎక్కేయచ్చు. కానీ పీఠంలో జరిగే కార్యక్రమాలు శ్రద్ధ ఉండాలి కదా. అందుకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను గమనిస్తాను. తిరిగిన దగ్గర 10 మార్లు తిరుగుతాను. ఎందుకు? ఇందాకే చెప్పాను, మన కళ్ళ ముందున్న ప్రపంచం మనం అనుకున్నట్టుగా కనిపించాలి. ఈ రోజు మనుషులు అనేటువంటి వారు ఎంత మంచి వాళ్ళు అని అంటే, ప్రతి వ్యక్తి పోతాడని తెలుసు, పోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళని తెలిసి కూడా పెంచుకుంటారు. వదిలేస్తే ఉన్నంత వరకు మేము దాన్ని అనిపిస్తాం. అందుకు కష్టపడి సంపాదిస్తారు. సంపాదించింది కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కొంతమంది ఒళ్ళు కందకుండా సమర్పూర్తిలో సంపాదిస్తారు. ఇద్దరు ఉంటారు కదా. వాళ్ళకి వీరికి తేడా కూడా చాలా ఉంటుంది. మరి అందువల్ల మరి సంపాదించినప్పటికీ కూడా వెళ్ళిపోయేటప్పుడు వదిలేసి వెళ్ళిపోయినా మరి ఎక్కడా లోటు లేకుండా హుందాగా బ్రతుకుతారే, అది గొప్ప జీవితం. మరి అందుచేత మరి కార్యక్రమాలన్నీ కూడా ఇలా జరుగుతున్నాయంటే కూడా నేను దేనికి కూడా ఆలోచించను, ఎంత అవుతుంది ఏమవుతుంది అని. చెయ్యాలి అంతే. ఎక్కడైనా రాజీ పడ్డామంటే మన చేయి కింద పడిపోయినట్టే. అందువల్ల చేసేటప్పుడు సంకల్పాన్ని చేస్తాను, నేను చెయ్యాలి అని అనుకుంటాను. ఆ చేసే దాంట్లో కూడా మనకున్న అవకాశం ఏంటి, మనకున్న సంపద ఆస్తి ఏంటి? మన సంపద ఆస్తి పీఠంది ప్రేమ. ఈ ప్రేమను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్తాను, మీరు చేయండి. ఆఖరికి ఇప్పుడు ఈ వేదిక ఇవన్నీ అనుకోండి చేశారు, కానీ ఇంత అవుతుంది అని కానీ ఇంత ఇవ్వాలని కానీ లేదు. కానీ ఆ వ్యక్తులు మన పట్ల ప్రేమ చూపించేటప్పుడు మనం కూడా వారిపై ప్రేమ చూపించాలి కదా. అందుకే వారికి ఇబ్బంది లేకుండా ఎంతో కొంత మనం మళ్ళీ ఇవ్వడం. ఇందుచేతనే పీఠం అనేటువంటిది ఎక్కడా కూడా ఆలోచన లేకుండా ముందుకు. మరి అందుకు 5వ నెలలో మళ్ళీ యజ్ఞశాల ప్రారంభం, మళ్ళీ పీఠం వార్షికోత్సవం అప్పుడు బాగా జరుగుతాయి. అప్పుడు కూడా మళ్ళీ పీఠానికి కొత్తగా పరిచయమైన వాళ్ళు మళ్ళీ కొంతమంది వచ్చి కలుస్తుంటారు. వారందరూ కూడా దుర్గాపీఠం కుటుంబ సభ్యులు. దుర్గాపీఠం అంటే భక్తుడు భగవంతుడు కాదు. భక్తుడికి భగవంతుడు కూడా కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయి. భక్తుడికి భగవంతుడు కూడా కొద్ది దూర్భారాలు, కొద్దిగా అంటిముట్లు ఉన్నాయి. కానీ తల్లి పిల్లల యొక్క బంధానికి ఏం లేదు. ఈ రోజు చిన్నస్వామికి మీకు కూడా ఉన్నది అదే సంబంధం. అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల చక్కగా అదే రకమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్దామని తెలియజేస్తూ, మరి వీలైనంత వరకు కూడా మరి చాలా వరకు కూడా చాలా మంది నాకు చెప్తుంటారు రకరకాలుగా. పాపం కొంతమంది 11, 12 కూడా మొన్న నాకు ఫోన్ వచ్చింది. రెగ్యులర్ గా వస్తుంటాయి, ఏదో యాక్సిడెంట్లు అయ్యాయి, బ్లడ్ కావాలి, హాస్పిటల్కి చెప్పాలి, ఏవో వస్తుంటాయి, అవి వేరు. 12 గంటలప్పుడు ఒక 11:30, 11:45 సమయంలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి స్వామి అన్నాడు. ఏం సంగతి, ఎలా ఉన్నావు, ఏమి సమయాలు అంటే మరి మాట్లాడట్లే, ఎక్కి 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 ఏడుస్తున్నాడు. అంటే తన బాధ ఎంత గొప్పది కాకపోతే నాతో ఏడుస్తాడు అంటే, తన జీవితంలో అంతమంది వ్యక్తులు ఉన్నా కూడా ఆ బాధను వాళ్ళతో చెప్పుకోలేక నాతో చెప్పుకుంటున్నాడని నా పట్ల నమ్మకం ఎంత గొప్పది. నేను ఒకటే చెప్పాను, ఏమైంది అన్నాను. ఏదో ఇబ్బంది చెప్పాడు. ఏమి పట్టించుకో, నిన్నెవరో ఏదో అన్నారనో, ఎవరో ఏదో చేయబోతున్నారనో, ఇది వద్దు. మనిషి కొట్టే దెబ్బ మానిపోద్ది, కానీ కాలం కొట్టే దెబ్బ మాత్రం గుర్తుండిపోద్ది. నువ్వు ఊరుకో, కాలమే గొప్ప తీర్పిస్తుంది, దానికోసం నువ్వు వేచి చూడని చెప్పి ఆ రకమైనటువంటి ఓదార్పును మనం ఇచ్చేటప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, సమతానంద స్వామి 3600 పాటలు కదా, 3600 పాటలు. మీరు ఓపికగా కూర్చుంటే 300 పాటలు చూడకుండా పాడేస్తాను ఇలాగా. ఆఖరికి ఇన్ని కార్యక్రమాల్లో రోజుకి 2-3 గంటలు హాస్పిటల్ వాగుతున్న చిన్నస్వామి మర్చిపోయాడు. మీరు నమ్ముతారా? అది వచ్చాడు, మీరు మళ్ళీ మనసు ఎటో పంపించేస్తారు కదా, అందుకు విషయం మర్చిపోతారు. అందుకు మిమ్మల్ని ప్రశ్న వింటున్నారా నా వైపు? సమతానంద స్వామితో పాట ఉంటుంది, వాయించకండి మీరు, నేను తర్వాత పాడతాను, పాడే ముగిస్తాను. వెళ్ళేవారు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ ఎవరు వస్తుంటారు. అల్లి పిల్లి గారెడి లోకం దారిలో తల్లి తండ్రి చేసే పాపం పుణ్యం పోరులే. ఇప్పుడు కార్యక్రమంలో కూడా
వెళ్ళేవారు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ ఎవరు వస్తుంటారు. అందుకు మీరేమి వాళ్ళ కోసం చూడక్కర్లా. అందరం కూడా అందరినీ కలిసే కదా నేను రూమ్లోకి వెళ్తాను కదా. మీరు గమనించండి, కార్యక్రమాలు అయినప్పుడు నా స్వార్థంతో నేను తినేసి వస్తాను ఏ రోజు అన్నానా? అందరినీ కలిసే కదా వెళ్తాను రూమ్లో. ఆఖరికి ఇంకా ప్రత్యేకంగా కూడా మాట్లాడతాను కదా. మరి అందుకే ఇక్కడ కలసి చెందాల్సిన పనిలే. ఒకవేళ ఏవైనా పనులు ఉన్నాయంటే ఒక్కసారి అలా లేచి కనిపించేసి వెళ్ళొచ్చు తప్పితే దానికోసం ఆలోచన అక్కర్లా. మళ్ళీ ఏదో మర్చిపోయాను, ఈ విషయాన్ని ముందు ఏదో చెప్పబోతున్నా కదా. కాలం కదా. మరి కాలం చేసేటువంటి వింతలు ఏంటి తెలుసా? కాలం మీకు ఇదివరకే చెప్పుంటాను నేను. కాలం ఎంత గొప్పది అని అంటే మట్టి మోసుకున్న వాడిని సైతం కూడా గొప్పవాడిని చేసేస్తుంది, గొప్పవాడిని సైతం కూడా అనగదొక్కేస్తుంది. కానీ గొప్పవాడు ఎందుకు అనగదొక్కబడతాడు తెలుసా? అహంకారం చేత, గర్వం చేత. అందుకనే నేను ఈ రోజు కూడా ఈ యొక్క పొగడతలు అనేటువంటివి నా చెవు దాకా వెళ్తే తప్పితే ఏ రోజు నా మెదడు దాకా నేను పంపించలేదు. చిన్నస్వామి ద గ్రేట్, చిన్నస్వామి అంతా, చిన్నస్వామి ఎంత అంటే అవి నాకు ఏ రోజు బుర్రలోకి వెళ్ళవు. ఎందుకనంటే నేను పడుకుంటూ పోతున్నా కూడా నా గుండె మాత్రం 72 సార్లు కొట్టుకుంటుంది. అంటే నేను విశ్రాంతి పొందుతున్నా కూడా నా గుండె అవిశ్రాంతంగా నా కోసం పనిచేస్తుందంటే నాలో ఏదో తెలియని శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి ఆదిపర శక్తి, అది మాత్రమే నాతో ఇలా పనిచేస్తుంది అనుకుంటాను. ఆ శక్తికి పరిపూర్ణమైన శరణాగతిని పనిచేస్తాను తప్పితే ఇదంతా నా వల్లే, ఇది నేనే అని నాకు అక్కర్లేదు. కానీ ఒకటైతే యథార్థం, ఒక సమర్థమైనటువంటి వ్యక్తి ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది. సమర్థతలో చిన్నస్వామికి ఎటువంటి లోపం లేదు. ఎందుకు తెలుసా? సమతానంద స్వామి ఇచ్చినటువంటి స్ఫూర్తి అంత గొప్పది. ఎందుకంటే తీరుబాటు కూర్చుండేవారు ఇలాగా. ఏదో చాలా మంది కష్టాలతో స్వామి ప్రాణాలే పోతాయే స్వామి మా ఓడి ఇవ్వండి అని చూపిస్తే కూడా పర్లేదులే బాగానే ఉంటుందిలే. నాకు చిన్న ప్రాచుర్యం వేసేది, ఆడు చూస్తే చచ్చిపోతాడు, డాక్టర్ డిక్లేర్ చేశారు, ఇతనేమో పర్వాలేదులే ఏమవుదు ఇలా దగ్గర. నాకు ఆశ్చర్యం అనిపించింది. పొరపాటున ఇక్కడే పోతే ఇది ఎవడు పడతాడు, ఈ శుద్ధులు ఎవడు పడతాడు, సమాజానికి ఎవరు సమాధానం చెప్పుకుంటాడు అంటే నేను తర్వాత అడిగేవాడిని స్వామి ఏంటి అంటే. అలా కొంతమంది వచ్చేవారు శుభ్రగా, స్వామి ఏట్లేదు స్వామి వెళ్తున్నా, నాకు నిద్ర పట్టట్లేదు స్వామి, నిద్ర పట్టబడి మీరు ఒట్టు పెట్టేయండి అంటే ముట్టను, ఇప్పుడు వద్దు, కలుద్దాంలే, నువ్వు వెళ్ళు చూసుకుంటాలే. ఓ వారం ఫోను, మనోడు జెండాపై కపిరాజు ఎత్తిసాడని అర్థం. ప్రశాంతంగా వచ్చినోడు ఈ స్వామి ఎందుకు ముట్టలేదు? వాడికి యోగం లేదు, వాడు ఉండడానికి అవకాశం లేదు. కానీ చావు బతుకుల మీద వచ్చేవాడు కూడా భరోసా ఎందుకు ఇచ్చారు? పర్వాలేదు, వాడికి ఉంది అవకాశం. మరి అందుకు అదే మన నాలో ఉంటుంది. ఆఖరికి కళ్ళ ముందే చావే మనకి ఎదురుగా కనిపిస్తున్నా ఎలా ఉంటుందో మనం చూడాలి. నేను ఎప్పటికీ మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే పోండి, నేను దానికి ఏం కాదని, నా మాటలు అలాగే ఉంటాయి. నమ్మితే నమ్మచ్చు, నమ్మినోడు ఒక నమస్కారం, నమ్మలేనో 2. అయితే నా వరకు ఈ శరీరంలో నుంచి ప్రాణం ఎలా పోతుందో కొన్ని 100 సార్లు నేను అనుభవించాను. నాకు తెలుసు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. అంత తేలిక. నేను రోజు పడుకున్నప్పుడు కూడా తాత్కాలికమైన విశ్రాంతి నిద్ర, శాశ్వతమైన విశ్రాంతి మరణం. శాశ్వతంగా మనిషికి అన్ని విడిచిపెట్టి పడుకోవడం. మరి ఆ నిద్ర అవస్థలో కూడా నేను నిద్రలోకి వెళ్ళాను అనుకోవాలి, ఇంచుమించుగా అంత కాలు చేతి అని పెట్టి పడుకున్నంత నిద్ర మనకు ఉండదులే. కానీ రోజు నేను పడుకునే 12 గంట అవుద్ది రోజు కూడా. ఉదయాన్నే మళ్ళీ ఏదో నా టైం బట్టి నేను లేస్తుంటాను. ఒక రాత్రి బయటికి వెళ్ళి వచ్చాను అనుకో, కొద్ది లేట్గా లేస్తాను, నా టైం బట్టి. కానీ ఒకవేళ మంచం మీదకి వెళ్ళానంటే మాత్రం గుండె మీద చేసుకొని నా కోసం నేను ఆలోచించుకుంటాను, నా ప్రస్థానాన్ని ఒకసారి ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఎలా ప్రారంభమయ్యాను, ఈ రోజుకి ఎలా ఉన్నాను. ఆ ఫోటోలు వీడియో చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి మన శరీరంతోనే ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఇంతమంది మన శరీరం కోసం ఆలోచిస్తున్నారా. ఇవన్నీ గొప్ప ఆలోచన నాకు, నా మీద నాకే ఒక రకమైనటువంటి ఒక ఆదర్శ భావాలు నాకు కలుగుతాయి. ఈ శరీరానికి ఒక పవిత్రత, ఇది అర్హత. దీనికి ఉండేటువంటిది మనం దెబ్బ తీసుకోకూడదనంటే ఏం చేయాలనంటే, జీవితంలో మనిషి చేయకూడదు కొన్ని తప్పులు ఉన్నాయి, అవి మనం చేయకూడదు. ఒకటి ఏంటి తెలుసా? అబద్ధాన్ని ఆడకూడదు, అసత్యాన్ని ఆడకూడదు. అలాగే ఈ మధ్యకాలంలో బూతులు అనేటువంటి ఉంటాయి, అది ఆడకూడదు. తర్వాత ఇచ్చిన మాట తప్పకూడదు. ఇది మనిషికి. రెండవది, ప్రతి వ్యక్తి కూడా కలికాలంలో లోబడిపోయే దేనికో తెలుసా? వ్యసనాలకు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వ్యసనాల్లో మనం బాగా గమనిస్తాం. మొట్టమొదటి వ్యసనం ఏంటో తెలుసా? నవలేవు, ఇవి ప్యాకెట్స్. రెండోవి
పీల్చేవి, 3 తాగేవి, తర్వాత తిరిగేవి, తర్వాత మనకు తెలిసినవే ఆ రకమైనటువంటివన్నీ. ఇవి మనిషి అనేటువంటి వాడు చేయకూడదు. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు ధర్మంగా బ్రతికినవాడు, ధర్మంగా పుట్టినవాడు. ఎందుకంటే మనకు ఒక తల్లి ఒక తండ్రే కదా. ఆలోచించండి, ఒక ఇద్దరు వ్యక్తులు ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాది చరామి అని చెప్పి ధర్మంగా అగ్ని సాక్షిగా దేవతలంద సాక్షిగా ప్రమాణం చేసుకొని వివాహం అయితే వారిద్దరి ప్రేమకి కూడా మన ఒక ఆకారం. అంటే మన ధర్మంగా పుట్టాం. మరి ఇప్పుడు ధర్మంగా బ్రతకాలా, ఆటదారులో బతకాలా కదా. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఆ ధర్మ మార్గాన్ని అనుసరించాలి. ఆ ధర్మ మార్గాన్ని మనం ప్రబోధించేది మన హిందూ ధర్మం అన్నమాట. మరి ఆ రకంగా ఈ తప్పులు చేయకూడదని చెప్పి మనం ఆ రకంగా జీవితాన్ని కొనసాగించేటప్పుడు శరీరానికి ఏమైంది? ఒక పవిత్రత. స్వామి కనీసం స్వామి యొక్క దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ రకమైన పవిత్రత ఉంది కాబట్టి దీన్ని దెబ్బ తీసుకునే ప్రయత్నం ఏ రోజు చేయకూడదని చెప్పి ఆఖరి మీకు ఇంకో విషయం చెప్తా. ఎట్టి పరిస్థితుల్లో కాడ దుర్గాపీఠం యొక్క ధర్మానికి, ఆశయాలకి, ఆ యొక్క గురుస్థానానికి ఎటువంటి లోటు అయితే ఉండదు. అది నాకు తెలిసినప్పుడు నేను దేనికోసం కూడా ఆలోచించే పని లేదు. కాబట్టి చక్కగా భవిష్యత్ రోజుల్లో పీఠంలో కార్యక్రమాలు ఇంకా మనం బాగా చేసుకోవాలి. ఆ చేసుకునే దాంట్లో కూడా బాధ్యత పెరగాలి. పనులు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా నిరంతరం ఉరుకులు పరుగులు జీవితం. కానీ ఆ పనులు ఉన్నప్పటికీ కూడా మనం కాస్త ఆలోచించుకోవాలి. ఆ పనులు ఉన్నప్పటికీ కూడా మనం కొంత సమయాన్ని ధర్మం కోసం కేటాయించాలి. అలా కేటాయించుకునే దాంట్లో సంవత్సరానికి 3 కార్యక్రమాలు, ముఖ్యంగా దసరా మీ ఇష్టం. అది ఎన్ని రోజులు, 10 రోజులు కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినప్పుడు ఇబ్బంది లేదు. దానితో పాటుగా నా ఆలోచనలో లేకపోయినప్పటికీ కూడా మన ఆస్తిపరులు ఉన్నారు కదా, ఎవరు ప్రేమ కలిగిన వారు. నేను ఈ కార్యక్రమం కోసం చెప్పేటప్పుడు స్వామి మనం పని చేస్తే పీఠం తరపున చిన్న క్యాలెండర్ వేసి ఆ పక్కనే పీఠంలో జరిగే కార్యక్రమాలు కూడా మెన్షన్ చేస్తే వచ్చిన అందరూ మీరు అబ్జెక్టిస్తే ఇన్విటేషన్ ఇప్పించినట్టే కదా స్వామి. సంవత్సరంలో కానీ రాకపోతే అది బాధ్యత లేనట్టు అయిపోతుంది కదా స్వామి. మేము క్యాలెండర్లు వేస్తున్నాం స్వామి అని చెప్పి కొన్ని క్యాలెండర్స్ మనకి పీఠానికి అబ్జెక్ట్ అయ్యేది. ఇది ఒక పక్క 6 నెలలు, ఇంకో పక్క 6 నెలలు. ఇది చెప్పడమే నా బాధ్యత అయ్యి తప్పితే ఏం చేశారో కూడా నాకు తెలియదు. నేను కూడా ఇందాక ట్యాగింగ్ ఓపెన్ చేసి చూశాను. మరి అందుకు ఈ కాలం, ఈ సంవత్సర కాలం కూడా పీఠం యొక్క అనుబంధికులందరి కోసం కూడా ప్రత్యేక ప్రార్థనలు మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మరి మీ అందరూ కూడా ఎప్పుడు చిన్నస్వామి యొక్క ఉద్దేశాల దగ్గరగానే ఉంటారు. ఏ రోజు కూడా ఇంచుమించుగా అవస్థలు అనేటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ప్రార్థన చేస్తాను. కాలం అనుకూలించి ఏవైనా వచ్చినా కూడా స్వతంత్రంగా చిన్నస్వామితో మీరు చెప్పుకోవచ్చు. దాని పరిష్కార మార్గాన్ని కూడా ఆలోచిస్తానని మీకు తెలియజేస్తూ మరి చక్కగా మనం సమయం కూడా అయింది కాబట్టి లోపలండి. మరి ఈరోజు దుర్గా మహాపీఠం పేరే దుర్గా మహాపీఠం. అంటే సమస్తమైనటువంటి సృష్టి కూడా జనించడానికి స్త్రీమూర్తే కారణం. ఆ స్త్రీమూర్తి యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా సమాధానోత్సవం తెలుసుకున్నారు కాబట్టి ఈ పీఠానికి శ్రీ దుర్గా మహాపీఠం అని ఒక పేరు పెట్టారు. మరి అందుకు చక్కగా 360 రూపాయలతో మనం తెలుసుకోవాలి. 360 రూపాయలతో ఇక్కడ పీఠాన్ని ప్రారంభించారు సంతానోత్సవం 1987లో. మరి ఈ రోజు ఎంత వ్యవస్థ తయారైంది. ఎవరిని ఆశించలేదు, ఎవరిని అడగలేదు, కానీ పని జరిగింది. నేను అదే అడిగాను ఇంకో సమయంలో కూడా, మీరు కాళ్ళు కదపరు, మరి ఎంత పని ఎలా జరుగుతుందంటే ఆ తల్లి నడిపిస్తుంది. అలాగే మా పీఠాధిపతుల్లో మా ప్రత్యేకమైన అనుష్ఠానాల్లో చాలా మంది పీఠాధిపతులు రకరకాల ముద్రలు మీరు నేను పూజ చేసినప్పుడు గమనిస్తారు. ఇలా ఒకసారి పెడతాను, ఇలా ఒకసారి పెడతాను, ఏవేవో చేస్తారు. ఈ ముద్ర ప్రదర్శన చేస్తారు. వారి ఏకాంతమైన అనుష్ఠానంలో కూడా ఒక్కరిగా రూమ్ లో కూర్చొని చేసుకునేటప్పుడు కూడా ముద్రలు వేస్తారు. కానీ చిన్నప్పటి నుంచి సంతానోత్సవం చూసేటప్పుడు ఆలయంలో తొడ మీద ఇలాగే చేయి పెట్టుకొని కూర్చుండేవారు. ఇలాగే నేను ఇరకెరకలను చూసేవాడు. ఏ రోజు అడగడానికి ప్రయత్నం చేయలేదు. అడిగితే పొరపాటున అది అడగకూడదు అనుకో ఇబ్బంది. అందుకు మెల్లమెల్లగా గమనించాను. దానికోసం నేను పుస్తకాలు చదివేటప్పుడు ఈ ముద్ర పేరుది, దీనివల్ల ప్రయోజనాలు లాభాలు ఇలా ఉంటాయి, ఇంకో ముద్ర ఇది, దీనివల్ల లాభాలు ఇది చూస్తున్నాను. కానీ ఆఖరిలో ఒక ముద్ర ఉంది.
ఇలాగే ఉండదు, ఫొటోస్ తోటి ఉంటుంది ఆ యొక్క బుక్ లో. దాని పేరు బ్రహ్మముద్ర. ఇది ఆశించి చేశాడు అనుకో, ఏదో కావాలి అని అడుగుతున్నాడు. ఇది ఆశించి చేశాడు అనుకో, సంథింగ్ ఏదైనా కావచ్చు. కానీ ఇది పెట్టేవాడు ఏది ఆశించడట. ఇదిగో రిక్తహస్త సర్వస్వ శరణాగతి, నేను నీకు ఆధీనం, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నీ ఇష్టం అని చెప్పి ఈ బ్రహ్మముద్రను కూడా చేయాలంటే కూడా అంత యొక్క సంకల్ప బలం కావాలి. ఆ సంకల్ప బలాన్ని పరిపూర్ణంగా సమతానందం చేశారు కాబట్టి ఇంత గొప్ప పీఠమైంది. మీకు అర్థమైంది? ఇప్పటికీ సమాజం కోసం నేను ఒకలా బ్రతుకుతా, నా కోసం నేను ఒకలా బ్రతుకుతా. సమాజం కోసమే ఇంత వైభవం అట్టహాసం, నా కోసం నేను బ్రతికాను అనుకోండి. మీరు ఖాళీ ఉంటే చిన్నస్వామి చూడండి, ఒక సందర్భంలో ఉదయం లేచిన తర్వాత పీఠం అంతా చూస్తా, సింపుల్ గా ఏవో కట్టుకుని లేనట్టు పడతాం, ఈ తలపాగాలు ఈ బొట్లు ఏముండవు. ఉదయం లేచి ఇంకా వచ్చాను, బాబు చిన్నస్వామి గారు ఉన్నారంటే అడిగాడు ఒక ఆయన. నేను ఎందుకని కాదన్నారా, ఏమట అన్న, మాట్లాడాలి బాబు, ఏం విషయం అన్నది. బాబు ఆ బాబు గారిని పడడం గొప్ప కష్టం బాబు, ఒక్కసారి దర్శనం చేసుకున్నాను, నీకు ఒక విషయం చెప్పను, నేనే చిన్నస్వామి. మీరా ఎలాగా, నేనేదో నేరాలు ద్వారా చేసినట్టు. నాకు అదే అనిపించింది. శివుడు త్రిశూలం పట్టుకొని ఉంటాడు, సరే రాముడు మొన్న అయోధ్య ప్రతిష్ఠ అయింది కదా, అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్. అయితే రాముడు మానవుడుగానే పుట్టాడు కదా, మరి మనిషిగా పుట్టాడు, మనలాగే తింటాడు, తిరుగుతాడు, పడుకుంటాడు, అన్నీ ఉంటాయి కదా. మనం చూసిన రాముడు ఎప్పుడు ఎలా ఉంటాడు, బాణం పొల పట్టుకొని ఉంటాడు. అంటే 24 గంటలు అలాగే పట్టుకొని తిరుగుతాడా, పడుకున్నాడు గుచ్చుకోవు. మరి చిన్నస్వామి ఎప్పుడు తలపాగాలు పెట్టుకొని తిరుగుతాడా, పడుకోడు. బొట్లు పెట్టుకుని ఉంటాడా, చెరిగిపోవు. ఎప్పుడు పట్టుబట్టలే కట్టుకొని కూర్చుంటాడా, తనకంటూ ఏముంటదా. అందుకు కొన్ని సమాజంలో ఎలా ఉంటదని అంటే, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కూడా మనం తేలిగ్గా కనిపిస్తే చాలా తేలిగ్గా చూస్తారు. అంటే వ్యక్తులందరూ కూడా వ్యవహారాలను బట్టి విలువలు చూస్తున్నారు, వ్యక్తిత్వాన్ని బట్టి విలువలు చూడట్లా. ఆడు ఎంత పనికిమారుడు కావచ్చు, ఆడి చేతి యాపిల్ ఫోన్ ఉందనుకో, యాపిల్ ఫోన్ రా. ఆడి తీరే పెద్ద బండి ఏది ఉందనుకో, చాలా పెద్ద బండి రా. ఎవరు మంచిలు కట్టారు అనుకో, అమ్మ నాయన. చాలా గొప్ప వ్యక్తులే, 10 మందికి సేవించే వాళ్ళు, 10 మంది కోసం ఆలోచించే వాళ్ళు సాదా సీదాగా ఉన్నారనుకో, ఏంటిదే కుప్పలు ఉంటాయి లోపల, ఏ ఖర్చు పెట్టుకోరు, అదేం బతుకని తిరిగి విమర్శిస్తారు. ఇందువల్ల సమాజంలో మనం ఒక బలమైన వ్యక్తులుగా కనిపించేటప్పుడు చాలా గొప్ప ఆ రకమైనటువంటి ఆదర్శ భావజాలాలు మనకు కావాలి. సమాజాన్ని కలిగించాలి అనేటప్పుడు మనం కూడా కొంత సమాజం మన దారిలో లేదనేటప్పుడు మనమే కొంత సమాజం దారిలోకి వెళ్ళి మనం మన దారిలోకి తెచ్చుకోవాలి. అందుకు మాత్రం ఇదంతా తప్పితే నా వరకు ఇదేమి ఎక్కర్లా. మీరు గమనించండి, ఒక ఏ ఇంట్లోనైనా మీరు పడుకునేటప్పుడు బెడ్ లైట్ కాకుండా పెద్ద లైట్లు వేసుకొని పడుకుంటారా? చెప్పండి. బెడ్ లైట్ కాకుండా పెద్ద లైట్లు వేసుకొని పడుకునే ఎవరున్నారా? ఇక్కడ నేనున్నా. నాకు రాత్రికి పగలకి తేడా లేదు. నాకు చీకటి అంటే ఆ చీకటి నేను చూస్తే నాకు ఊపిరి ఆడదు. పెద్ద స్వామికి మా ఇద్దరికి అదే అలవాటు. ఇప్పటికీ కూడా సాయంత్రం 5-6 మధ్యలో లైట్లు 2 వేస్తే మళ్ళీ ఉదయం వరకు అలాగే వెలుగుతాయి తప్పితే ఆపం. నాకు పగలకి రాత్రి తేడా తెలియదు. ఒకవేళ నిద్ర వస్తే పడుకుంటాను, లేదంటే ఇదే కుర్చీ రూమ్ లో ఉంటాను. అలా కూర్చొని చారపడుతుంది, రెక్కలేనరు కాబట్టి అలా ఫోన్లు చూస్తే చూస్తాను, లేకపోతే పక్కనే పుస్తకాలు చదువుతాను. అన్నిటికంటే మించి సమతానంద స్వామి యొక్క ఆ సారాంశాల పాటల గురించి చూస్తాను. అవి గమనించేటప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే ఒక అక్షరం అనేటువంటి దానికి ఇంత అందం వచ్చేటట్టు ఒక వ్యక్తి చేయగలిగాడంటే నాన్ ఋషి కురితే కావ్యం. అంటే ఒక వ్యక్తి ఋషి అయితే మాత్రమే కావ్యం రాయగలడు. అటువంటి ఋషే సమతానంద స్వామి అని నేను బలంగా నమ్ముతాను. మనం మీకు చక్కగా అవి నాకు అనిపిస్తే నేను అందుకే పుస్తకాలు చదువుకుంటాను. అక్కడ ఏది అయితే నేను తెలుసుకోగలిగానో సమతానంద స్వామి ఇండైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నారని అనుకుంటుంటాను. అది మాత్రమే ప్రజలకు చెప్తాను తప్పితే నాకు నా మీద కూడా 2 సార్లు టార్గెట్లు జరిగాయి. ఈ విషయాన్ని సమతానంద స్వామి వెళ్ళిపోయే 3 రోజుల ముందే చెప్పాను తప్పితే 2020లో జరిగింది మొన్నటిదాకా అని చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇంత పరిస్థితి ఉన్నప్పటికి కూడా నేను బయట బ్రహ్మాండం తిరుగుతాను. ఎవరున్నా బయటికి వెళ్తాను, లేకపోతే లేదు. ఆఖరికి నాకు కూడా అనారోగ్యం ఒకసారి ఇబ్బంది పెట్టి పడుకుంటే ఒకసారి లెగుస్తానా లేదా అని కూడా నాకు నా మీద డౌట్ వచ్చేస్తుంది. అంత అవసరమున్నా కూడా ఎంతమంది నన్ను ఏమనుకున్నా నా భారం నా బాధ్యత మోసేది దైవం. ఆ అమ్మవారిని నమ్ముకున్నాం, తనే చూసుకుంటా తప్పితే ఏ వ్యక్తికైనా మనం బుద్ధి చెప్పాలంటే
తిట్టుకు తిట్టు కొట్టు కొట్టు ఎప్పుడు ఉండకూడదు. నిజమైన ఆలోచన పరులమైతే కేవలం మన వ్యక్తిత్వంతో మన పనితనంతోనే సిగ్గొచ్చినట్టు చేయాలి. అలా రావడానికే చాలా మంది యువత అడ్డదారులుగా బ్రతుకుతూ కనీసం కన్న తల్లిదండ్రులు కూడా భారమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. కాబట్టి వారందరికీ బుద్ధి వచ్చేటట్టు చేయాలని చెప్పి నేను ఈ వయసులో ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం కాదు. ఇది ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణ, భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శ భావం. అందుకు చక్కగా ఇది మనందరి యొక్క గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ మన సందర్భంలో కలుద్దాం. కాబట్టి మరి ఎంత చెప్పుకున్నా కూడా మాటలు వస్తాయి. సమయం అనేటువంటిది కూడా గొప్పది. మరి అందులోని కూడా మన అందరిలో పనిచేస్తుంది కూడా ఆది పరాశక్తి కదా. మరి ఆపాత మధురం అని ఒక మాట వింటాం. విన్నారు మీరు? ఆపాత మధురాలు అని వింటారు. ఎంతమంది విన్నారు? సినిమా పాటలు ఆపాత మధురాలు అంటారు. అంటే ఆపాత మధురం అంటే అర్థం ఏంటంటే ఎన్ని కొత్తగా వచ్చినా ఇది పాతది కాదు, అది ఎప్పుడు ఎవర్ గ్రీన్, కొత్తగా ఉంటది. అందుకని నేనేమంటానంటే మరి అమ్మవారిని కీర్తించాలంటే దుర్గాపీఠం ఎక్కువ పూజలు చేయదు, పాటలే పాడుతుంది. మరి మన వాళ్ళు కూడా అలాంటి వెపన్సే ఉన్నాయి. అందుకే నేనేమంటానంటే ఆపాత మధురము అమృత తుల్యము, ఆపాత మధురము అమృత తుల్యము, అమ్మా నీ పదగానము, ఆధారము నీవే తల్లి మాకు, కరుణించమ్మా వేగము, ఆరాధ్య దేవతవు నీవమ్మా, నీ దయ చూపు మాపై దైవమా, ఆరాధ్య దేవతవు నీవమ్మా, నీ దయ చూపు మాపై దైవమా, ఆరాధ్య దేవతవు నీవమ్మా, నీ దయ చూపు మాపై దైవమా. తల్లులందరికీ తల్లివై, తల్లులందరికీ తల్లివై, చల్లనైన గురుతల్లివై, చల్లనైన గురుతల్లివై, తల్లిదండ్రులకు తల్లివై, చల్లనైన గురుతల్లివై, తల్లిదండ్రులకు తల్లివై, చల్లనైన గురుతల్లివై, ఇళ్ళలో నిత్య జ్యోతివై, ఇళ్ళలో మాకు కాంతివై, ఇళ్ళలో నిత్య జ్యోతివై, కళ్ళలో మాకు కాంతివై, పల్లవిగా మారేవు నా కృతిలో పరిపాలించు నా ధర్మయాత్రలో, పల్లవిగా మారేవు నా కృతిలో పరిపాలించు నా ధర్మయాత్రలో, ఆపాత మధురము అమృత తుల్యము, అమ్మా నీ పదగానము, ఆపాత మధురము అమృత తుల్యము, అమ్మా నీ పదగానము, ఆధారము నీవే తల్లి మాకు, కరుణించమ్మా వేగము. అండపిండ బ్రహ్మాండము, అండపిండ బ్రహ్మాండము, నిండి ఉన్న రూపము, అండపిండ బ్రహ్మాండము,
నచ్చిన నచ్చకపోయినా వినేశారు కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే మీరందరూ అనుకోవచ్చు చిన్నస్వామి చక్కగా 2వ సంవత్సరం కార్యక్రమం చేసి చక్కగా నవ్వులు పువ్వులు అయిపోతున్నాయి, అయితే పెద్ద స్వామి అమ్మగారి ఇళ్ళ బాధను బయటకు వచ్చాడేమో అనుకుంటారు. కొంతమంది నాకు చెప్తారు కొంతవరకు ఆ బాధ ఉంటుంది స్వామి, కొంతవరకు అది నేనున్నంత వరకు ఉండిపోదు. ఎందుకంటే చిన్నది కాదు, ఆ స్టోరీలు చాలా పెద్దవి. బాహుబలి 2, 3, 4, 5 అది ఎండ్లెస్ స్టోరీ అన్నమాట. అందుకు నాకు ఇప్పటికీ కూడా అమ్మగారు వెళ్ళి 2 సంవత్సరాలు కదా, రోజుకి ఒక 5 అంశాలు గుర్తొస్తాయి నాకు ఆవిడ దృష్టిలో పడగానే. ఒకటి ఏంటి తెలుసా, ఎప్పుడు నేను వెళ్ళిపోయినా కూడా స్వామి చేతుల్లోనే వెళ్ళిపోవాలి అనుకున్న కోరిక బట్టి ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు చివరిసారిగా స్వామి ముఖంలో ముఖం పెట్టి, పెద్ద స్వామి ముఖంలో ముఖం పెట్టి, నేను వెళ్ళిపోతానండి, ఇంకా అవ్వలేదు, వెళ్ళిపోతానండి లేదు, వెళ్ళిపోతానండి, అలాగా ఆయన గుండెల మీద వాలిపోయి కుర్చీలో కూర్చుని కూడా ఆవిడ గుర్తుండిపోతుంది. ఎందుకంటే చూశాను కలలేదు. రెండోది సమతానం స్వామి, ఆవిడ అలాగా అచేతనంగా పడిపోయేసరికి అమ్మ అమ్మ తల్లి తల్లి నా దిక్కెవరమ్మా అని ఆయన కంట నుంచి వచ్చిన తడి ఈ రోజుకి అభ్యాసలు. అంటే మీరు బాగా గమనించండి, అమ్మ అమ్మ తల్లి తల్లి నువ్వు వెళ్ళిపోయావు కదా, నా యల్మాజీ నువ్వు వెళ్ళిపోయావా, అది లేదు. అంటే తల్లి వెళ్ళిపోయిన బాధ కొడుకు పడ్డాడు కదా. 3వ అంశం ఏంటి అని అంటే, అమ్మగారికి మనం స్నానం చేయించాము ఆ రోజు. ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వారు తెలుసుకుంటారు. సమతానంద స్వామి నాకు తెలిసి దుర్గమ్మ వారు కూడా సరిగ్గా నమస్కారం చేసిన నేను చూడలేదు, కానీ అమ్మగారు స్నానం చేసేటప్పుడు మాత్రం కాళ్ళకు నమస్కారం చేసి ఆఖరికి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ చేతులతో ముట్టుకున్నాను, చాలు తల్లి చాలు అంటే 3వది గుర్తుండిపోదు. 4వది విగ్రహం పెట్టాలి. మందిరం పెడదామన్నా కట్టేద్దామన్నా, విగ్రహం మంచిది పెడదామన్నా, కానీ ఆయన ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు ఎంత మంచిది పెట్టినా రూపం డబ్బులే కనిపిస్తాయి, నేను చేస్తాను, అప్పుడు ప్రేమ కనిపిస్తుంది, నేను వెళ్ళిపోయిన తర్వాత మంచి విగ్రహం పెడుతులే అన్నారు. అయితే ఆయనకి కళ్ళు సరి కనిపించకపోవడం వల్ల ఏదో విగ్రహం ఆ మాత్రం చేశారు. 2 రోజులు అయిపోయిన తర్వాత కోపం వచ్చి ఛీ దరిద్రం, ఈవిడ కంటే నేనే ముందు వెళ్ళిపోతే బాగుంది, ఛీ విగ్రహం కూడా చేసుకోలేకపోతాను. పైన ఉండేటువంటి 27 ఆంజనేయ స్వామి పెద్ద స్వామి చేసిందే, ఆయన స్వయంగా ఆ మెట్లు గట్టి ఎక్కిపోయి అంత ధైర్యంగా గొప్ప విగ్రహం చేసిన వ్యక్తి ఒక 2 అడుగులు అమ్మగారి విగ్రహం చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతే ఆయనకు అంత విరక్తి వచ్చింది. నేను అన్నాను ఎందుకు లేండి తలపోటు చేద్దామంటే లేదు చేస్తాను. ఎలా చేస్తారు అని నాకు కొద్ది చిరాకు, కలిపేది అంటారు, చిరాకు పడిపోతారు, తెగేస్తారు. ఎలా చేస్తారంటే చేసినోడు ఒకడు ఉన్నారని, ఎవరదే కూర్చో అన్నారు. ఇదేంటిది నేను శిల్పినా చేయడానికంటే కేవలం 3 రోజులు, రోజుకు 2 గంటలు, ఇగో చూడు ఇలా కనిపించు, ఇది తీసి ఇక్కడ చెక్కి ఆ విగ్రహం ఇప్పుడు అమ్మగారి మేదరు కలిపి చేసిందే. శిల్పి కాలేని వాడితో కూడా శిల్పాన్ని చెక్కించారు, అది గుర్తుండిపోద్ది. వారిద్దరి ప్రేమ ఎంత గొప్పదే అని నేను తెలుసుకున్నాను. ఎప్పుడు తెలుసా, అమ్మగారి యొక్క 41 రోజు కార్యక్రమంలో ఇక్కడ స్వామి ఇదే వేదిక మీద మాట్లాడేటప్పుడు మరి స్వామి కూడా ఒక పాట పాడని మనం అడిగేవారు. ఆయన పడతీ ప్రాంతంలో వెంటనే ఏమన్నారు తెలుసా, అనురాగ రూపమా
అనురాగ రూపమా ఆనంద నిలయమా మనసున్న ప్రియతమా. ఆ మాట కుర్చీలో ఇక్కడ కూర్చున్నా గాని లేచాను మీదకి. ప్రియతమా అని అన్నారంటే ఎంత ప్రేమ గొప్పది కదా. అంటే అంత అనిర్వచనమైన ప్రేమ వీళ్ళు కొండబట్టే ప్రియతమా అని తిరగలిగారు. ఈ 5 కూడా నాకు రోజు గుర్తొస్తాయి, కొన్ని 100 సార్లు గుర్తొస్తాయి. ఆ గుర్తొచ్చిన ప్రతిసారి కూడా నాకంటికి శ్రమ తగులుతుంది. నేను అదే అనుకుంటాను, ఒక నేల సారంవంతంగా మారాలి అంటే అది ఎంతో తడాలి. చిన్నస్వామి కూడా అంతే సారంగా మారాలి, వారి జ్ఞాపకంలో నేను తడాలని నేను దాన్ని ఇబ్బంది పడ ప్రశాంతంగా కూర్చుంటాను, ఇంకా తలుచుకొని అలా ఉంటాను. ఇది ప్రతి మనిషికి కూడా వారి యొక్క రుణాన్ని నేను జీవితంలో తీర్చుకోలేదు, కానీ నా చివరి శ్వాస వరకు తీర్చుకునే ప్రయత్నం మాత్రం చేస్తానని మాత్రం నాకు చెప్తాను. ఒక పాట పాడండి స్వామి. ఒక పాట అంటే చంద్రస్వామి పాడింది. ఆయన ఏమన్నారు? ఆత్మలు ఆత్మవై అడుగులు అడుగువై, ఆత్మలు ఆత్మవై అడుగులు అడుగువై, మాటలు మాటవై మాటలు మాటవై, పరమార్థ చింతనవై పరమార్థ చింతనవై పరమార్థ పరమార్థ పరమపదించి పరమార్థమందినాడు పరమపదించి నా హృదయాన నిలచేవు అనురాగ రూపమా ఆనంద నిలయమా మనసున్న ప్రియతమా మనసున్న ప్రియతమా. ప్రభుత్వం పాడింది ఆయన జ్ఞాపకంగా మనం పాడిస్తున్నాం. అమ్మగారి ప్రియతమా మన పిల్లలు బాగోదు కదా కదా. మనసున్న దైవమా మనసున్న దైవమా పురుషానందమా పురుషానందమా మరచిపోవా అనురాగ రూపమా మరి ఈ రకంగా మరి కార్యక్రమం అనేటువంటిది ఇంత చక్కగా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి చక్కగా భక్తి విశ్వాసాలతో కార్యక్రమానికి హాజరైనటువంటి శ్రవణ చైతన్యానంద చిన్నస్వామి కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా
పేరు పేరున కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ సద్గురు పరమాత్మ యొక్క ఆశీస్సులు, ఆ దైవం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ అందరికీ ఉండాలని భక్తులు తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకుంటూ సద్గురు